ముందుగా ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఇలాంటి ఎంతో అందమైన ఇన్నోవేటివ్ ఐడియాస్తో మాటలతో పాటలతో 20 ఇయర్స్గా 20 సంవత్సరాలుగా మన మనసుల్లో నిలిచిపోయినటువంటి ఒక ఐకానిక్ ఫిలిం గురించి ఇవాళ మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. 20 ఇయర్స్ ఆఫ్ దిస్ ఐకానిక్ ఫిలింని మనం సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నాము. ఫస్ట్లీ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. దిల్ రాజు గారు హార్టీ కంగ్రాచులేషన్. వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ని యూత్ ఫ్యామిలీస్ అందరికీ మరింత దగ్గర చేసిన సినిమా ఆర్య అని చెప్పాలి. దిల్ రాజుగా ఆయన మనందరికీ తెలుసు, కానీ ఆయన ఫస్ట్ మూవీ ఆర్య అయి ఉంటే మీ పేరు కూడా ఆర్యగా మారిపోయేదేమో సార్. అంత గ్రౌండ్ బ్రేకింగ్ సక్సెస్ ఆయన ఈ చిత్రం ద్వారా అందుకోవడం జరిగింది. ఇక మనందరికీ ఒక వినూత్నమైన లవ్ స్టోరీని అందించిన సినిమాగా, వన్ సైడెడ్ లవ్ని మనందరికీ ఎస్పెషల్లీ వన్ సైడెడ్ లవర్స్కి ఒక కాన్ఫిడెన్స్ని బూస్ట్ని అందించిన సినిమాగా, పాటలతో మనందరం ఎంతోమంది ఎన్నోసార్లు మెమరబుల్ ఇన్సిడెంట్స్ని మనం గ్యాదర్ చేసుకునే సినిమాగా మనందరికీ ఎంతో దగ్గరైన సినిమా ఆర్య అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే అప్పుడే 20 ఇయర్స్ అయిపోయిందా అని కూడా మీలో చాలామందికి అనిపిస్తూ ఉండొచ్చు. బట్ మనందరికీ ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక బ్యూటిఫుల్ ట్రయోని అందించిన సినిమా ఆర్య అని చెప్పాలి. దట్ ఈజ్ ఆర్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ గారు, మన రాక్ స్టార్ డిఎస్పి గారు, అండ్ ది ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అండ్ హియర్ కమ్స్ డైరెక్టర్ సుకుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఆర్య సినిమాతో ఒక వెరీ వెరీ స్పెషల్ డెబ్యూ డైరెక్టర్గా, ఒక బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా మన ముందుకు వచ్చినటువంటి సుకుమార్ గారు ఓవర్ ది 20 ఇయర్స్ ఎన్ని అద్భుతాలు సృష్టించారో మనందరికీ తెలుసు. అండ్ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని పుష్ప ద్వారా మెస్మరైజ్ చేస్తున్నటువంటి డైరెక్టర్, ది ఐకానిక్ డైరెక్టర్ సుకుమార్ గారు. హార్టీ వెల్కమ్ టు యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద 20 ఇయర్స్ ఆఫ్ ఆర్య. ఎస్, ఈ కాంబినేషన్లో ఈ ట్రయోలో మరో ఇద్దరిని కూడా మనం మరికొద్దిసేపట్లో ఇప్పుడు చూడబోతున్నాం అన్నమాట. ఆర్య సినిమా అనేది చాలామందికి చాలా విధాలుగా మెమరీస్ని క్రియేట్ చేసిన సినిమా అని చెప్పాలి. కొంతమంది అందులో డైలాగులు వాడారు, కొంతమంది అందులో పాటలు వాడారు, కొంతమంది అందులో అల్లు అర్జున్ గారి డాన్స్ స్టైల్స్ వాడారు, అండ్ కొంతమంది ఆయన స్టైల్ని కూడా వాడారు. సో ఇలా చాలా చాలా ఎలిమెంట్స్ ద్వారా మనందరినీ ఎంటర్టైన్ చేసిన, ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాగతం పలికేస్తూ, అండ్ ఈ సెలబ్రేషన్ని షేర్ చేసుకోవడానికి చాలామంది గెస్ట్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హార్టీ వెల్కమ్. మరొకసారి సుకుమార్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ ఇవాళ ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. ఐ థింక్ ఇక్కడ ఒక చిన్న రీయూనియన్ కూడా జరుగుతుంది. ఆబ్వియస్లీ ఇట్స్ అ రీయూనియన్ ఆఫ్టర్ 20 ఇయర్స్. సో ఈ సినిమాలో మనకు కనిపించినటువంటి ఎంతోమంది యాక్టర్స్, టెక్నీషియన్స్, అండ్ అఫ్ కోర్స్ సినిమాలో మనల్ని ఎంటర్టైన్ చేసిన చాలామంది వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరినీ స్టేజ్ పైకి పిలిచే టైం కూడా వచ్చేసింది. ఎందుకు అంటే 20 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమాతో మనందరికీ ఎన్నో మెమరీస్ ఉన్నాయి, ఆడియన్స్గా, ఫ్యాన్స్గా. అయితే సినిమాలో పనిచేసిన వాళ్ళు, సినిమా కోసం పనిచేసిన వాళ్ళకి ఇంకెన్ని మెమరీస్ ఉండుండొచ్చు కదా. సో వాటన్నిటిని ఇవాళ మనం స్టేజ్ పైన తెలుసుకుంటే వింటే చాలా బాగుంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్లో కొంతమంది ముందుగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో వారిలో మిస్టర్ బబ్లు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఎస్, మీరే. మనందరికీ ఆర్య పక్కనే ఉంటూ, చేతిలో ఏదో ఒక తిండి పదార్థం ఉంటూ ఒక కప్పు ఒక స్టోను పట్టుకొని తిరుగుతూ ఉండే బబ్లు మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అని చెప్పాలి. సో బబ్లు ద్వారా మనం మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఆల్సో చిత్రం సీను గారు ఈజ్ హియర్. ప్లీజ్ వెల్కమ్ చిత్రం సీను గారు ఆన్ స్టేజ్. అండ్ దేవి చరణ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ప్లీజ్ వెల్కమ్ ఆల్ ది యాక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్.
ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు? ఏ- ఏం ప్రిపేర్ అయ్యారో నాకు తెలియదు కానీ వాళ్ళు మేము చాలా తెలుసుకోవాలనుకుంటున్నాము. మైక్ వచ్చిందా? వెరీ గుడ్. చిత్రం సీను గారు అండ్ బాలాజీ అన్నయ్యకి, సీన్ అన్నయ్యకి, చిరంభయ్య అందరికీ థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు మర్చిపోలే ఒక స్పెషల్ ఆర్య. అండ్ థ్యాంక్ యూ సుకు సార్, థ్యాంక్ యూ సో మచ్. మాటలు రావట్లేదు. మాటలు అంటే మాకు మెమరీస్ కావాలి. మీకు ఆర్య అనగానే టక్కున గుర్తొచ్చే ఆన్ సెట్ మెమరీ ఏంటి? చాలా ఉన్నాయండి. స్పెషల్లీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సుకుమార్ సార్. ఎలా అంటే సీన్ ఇచ్చి బబులు ఇది చేద్దాం, ఎలా చేద్దాం, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చెయ్యి, నాకు ఫన్ రావాలి, డిఫరెంట్గా ఉండాలి. సరే సార్ అని చెప్తే చెప్పేవాడు, ఇది చెయ్యి సార్, ఇలాగా సార్ పడుకొని నాగిన్ డ్యాన్స్ చేస్తా సార్, అబ్బా బాగుంది చెయ్యి. ఇట్లా ప్రతి ఒక్కటి, ఆ స్టోన్స్ వేసేది కానీ, హీరో పక్కన వీళ్ళు అన్న బ్యాచ్కి ఆపోజిట్గా ఉంటారు కదా, సో అక్కడ ప్రతి ఒక్క ఇన్స్టెంట్ రేస్కి వెళ్తారు కదా, రేస్కి వెళ్ళినప్పుడు అతనికన్నా టెన్షన్ నీకు ఎక్కువ ఉండాలి అన్నాడు హీరో గారి కన్నా. సో ఎట్లా చేయాలి సార్ అర్థం కాలేదు అన్న. చేతిలో కోక్ బాటిల్ ఉంది, అప్పటికప్పుడు స్పాట్లో, సార్ అర్థం కావట్లేదు ఏం చేయాలి. ఆయన హీరో గారు పరిగెడుతున్నారు, బట్ నీ ఫేస్లో టెన్షన్ కావాలి, నువ్వేం చేస్తావు, నొక్కేస్తా సార్, నొక్కేసి ఇట్లా చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు ప్రతిదీ. ఓకే. అసలు చాలా హ్యాపీగా వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తామండి వర్క్ చాలా రోజులు. అందరూ మాస్టర్ కానీ అందరూ ప్రతి ఒక్కరు ఈ రోజుకి మిమ్మల్ని ఆర్యాలో బబ్లుగా గుర్తుపడుతూ ఉంటారు కదా బయట. యా, ఆర్య బబులే అంటారు. అదే, యా, వండర్ఫుల్ అండి, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిత్రం సీను గారు, యువర్ మెమరీస్. ఫస్ట్ మాట్లాడమంటే కొంచెం కూర్చున్న టెన్షను, కొంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడితే బాగుండదు అనిపించింది. సరే, ఓకే. ఆర్య అనేది ఆర్యలో చేసిన వాళ్ళందరికీ, అందులో పనిచేసిన వాళ్ళందరికీ ఎంత పేరు. నాకు స్పెషల్ ఏంటంటే నేను చేసింది ఒకటే సీను, కానీ 20 years తర్వాత ఇప్పటికీ ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా అన్న ఒకసారి ఆర్యాలో యో అంటూ అది అనవా అని అడుగుతారు నన్ను. అంటే అది అంత గుర్తుండిపోయింది. సుకుమార్ గారు థ్యాంక్ యూ సార్. అప్పుడు నేను యాక్చువల్గా వేరే షూట్లో ఉంటే ఒక సీన్ కోసం అని అడిగారు, అప్పటికప్పుడు వచ్చాను. అయితే ఆ సినిమాకి ఏంటంటే నేను అప్పటికప్పుడు వేరే షూట్ నుంచి రావడం వల్ల నాకు కాస్ట్యూమ్ కూడా లేదు, డ్రెస్ లేదు. అప్పుడు అల్లు అర్జున్ గారు ప్యాంట్ ఆయన డ్రెస్ ఇచ్చారు నాకు, ఇది వేసుకో నీకు బాగుంటుంది అని చెప్తే ఆయన వేసి, అయితే ఆయన దగ్గర ఉండి నాకు ఈ స్పైక్ కొంచెం లేపి దీన్ని కాపర్ మస్క్ ఆయన దగ్గర ఉండి వేసారు. నాకు ఏంది ఇంత డెడికేషన్ ఈయనకి వర్క్ మీద అని. అందుకే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. రాజు గారు, మీకు ఆర్య ఎంత పెద్ద హిట్టో మీరు అలాగే ఇంకా పెద్ద పెద్ద హిట్లు అలా చేస్తూ మీరు ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సుకుమార్ గారు, బన్నీ గారు, మీ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో. ఇప్పుడు రేపు వరల్డ్ అంతా వెయిట్ చేస్తుంది పుష్ప 2, చాలా పెద్ద హిట్ అయ్యి మీరు చాలా అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. దేవి చరణ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియాస్కి థ్యాంక్స్ అలాట్, అండ్ ఆల్ ద మీడియా పీపుల్ థ్యాంక్ యూ అలాట్. ముందుగా దిల్ రాజు గారికి, మా అన్నయ్య లాంటి సుకుమార్ గారికి, ఆర్య టీం మొత్తానికి ఐ విల్ బీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఆర్య రిలీజ్ అయ్యి 20 years అయినా కానీ ఆర్య అరే ఈ గుండోడు రా, ఆర్యాలో గుండోడు అంటుంటారు. ఇట్ గివ్స్ మీ ఏ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్. నాకు అది ఆ మాట అని జనాలందరూ అంటుంటే ఇప్పటికి స్టిల్ నౌ ఐఎమ్ రన్నింగ్ ఏ బిజినెస్ ఇన్ విజయవాడ అండి. అరే ఈడురా ఆర్యాలో గుండోడు రైడు, అల్లు అర్జున్ పక్కన ఉంటాడే, ఎప్పుడు తింటూ ఉంటాడు, సెటర్లు వేస్తుంటాడు అంటుంటారు. అదే నాకు చాలా పెద్ద మెమరీ నాకు తెలిసి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ అన్నయ్యకి మాత్రం చాలా రుణపడి ఉన్నాను. ఆ టీం మొత్తానికి చాలా రుణపడి ఉన్నాను. నన్ను ఆ మూవీలో అంత బాగా ఎలివేట్ చేసి చూపించిన రత్నవేల్ సార్కి అయితే రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నాకు కో ఆర్టిస్ట్ శోభాలజీ గారు ఈజ్ లైక్ మై బ్రదర్ అండి. టీమ్ ఆ మూవీ రన్ అవుతున్నంతసేపు వీ బోత్ యూస్ టు షేర్ లాడ్ ఆఫ్ థింగ్స్ అండి. నాకు ఒక సొంత బ్రదర్ లాగా ఆయన ఉన్నాడు, బబులు, అండ్ అట్ ద సేమ్ టైం చిత్రం సీను. అండ్ ఇంకా నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లా. మేమందరం అయితే ఓల్డ్ అయిపోయాం, కానీ మా ప్రొడ్యూసర్ గారు మాత్రం అలాగే ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మరి ఆ సీక్రెట్ ఏంటో నాకు తెలియట్లా. దిల్ రాజు గారు,
ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకే కదా అల్లు అర్జున్ గారు అక్కడ అన్నిటినీ పగలగొట్టి భయపెట్టేది. అంటే అప్పటి వరకు విలన్ గ్యాంగ్ వచ్చి హీరో మీద చేస్తే అలా కొట్టడము, ఫైట్స్ ఇవే చూసాము. కానీ జస్ట్ పక్కనున్న వాటిని బద్దలు కొట్టి భయపెట్టడం అనే ఒక యూనిక్ కాన్సెప్ట్ సుకుమార్ గారి ద్వారానే వచ్చిందని చెప్పాలి. అన్నా ఆడు మనల్ని కొట్టడనా, రికార్డులు బద్దలు కొడతాడు అల్లు అర్జున్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఎస్ సార్. సో మామూలుగా అయితే ఓకే ఓకే, ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూమెంట్ ఇస్ హియర్ గైస్. ఆర్యగా ఇవాళ మన ముందుకు వస్తున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. హరి వెల్కమ్ టు యు. పుష్ప ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను. సరదాగా 5 minutes క్యారెక్టర్స్ మార్చుకుందామా? బాగుందా? ఆడదాం. ఓకే స్టార్ట్. ఐ లవ్ యూ. ఏంటయ్యా, ఏంటి నీ ప్రాబ్లం? అదే నా ప్రేమను ఫీల్ అయ్యారో లేదో కనుక్కుందామని. ఇంటికి నన్ను ఏం చేయమంటావు? హే, మీరు నన్నే లవ్ చేయక్కర్లా, జస్ట్ ఫీల్ మై లవ్. నా ప్రేమను కొంచెం ఫీల్ అయితే చాలు. ఇంత పెద్ద మనిషిని నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావా? చంపేస్తా నేను. అంటే అది ఇందాక కుట్టింది చీమ. చీమేది? ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఇక మళ్ళీ కానీ ఇది రిపీట్ అయిందో.
స్టేజ్లో ఉంటారు కదా, ఆ ఫీల్ ఇచ్చారు. సో స్టూడియోకి వెళ్తున్నాము, అన్నపూర్ణ స్టూడియోలో. గేట్ బయట ఒక పెద్ద ఆయన కూర్చొని అందరూ వాచ్ చేస్తున్నారు, ఎవరందరూ వస్తున్నారు పోతున్నారు. ఎవరు అంటే అల్లు రమణయ్య గారు. ఒక స్టిక్ పెట్టుకొని అందరూ ఎవరందరూ వస్తున్నారు, ఏయ్ నా మనోడు దయ్యాది రాండి కమ్మిన్ అన్నట్టు అలా ఒక గంభీరం కూర్చుంటారు. అది ఒక లుక్ ఉండిపోయింది నాకు అలాగే. తర్వాత ఇట్ స్టార్టెడ్ విత్ చిరంజీవి సార్ క్లాపిన్ తోటి స్టార్ట్ అయింది మూవీ. అండ్ ఆ రోజు తర్వాత అందరూ మేము అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక కాలేజ్ పిల్లల్లాగా అయిపోయామన్నమాట. చాలా మెమరీస్ ఉంది. బన్నీ గురించి మెమరీ చెప్పాలంటే, సారీ బన్నీ చెప్పేస్తా. మేము కేరళలో షూట్ చేస్తున్నాము, లాస్ట్ సీక్వెన్స్ అనుకుంటుంది, అంటే మిడ్లో. సో అందరూ షార్ట్ అయిపోయింది, బన్నీ ఒక ప్లేస్లో కూర్చొని నేను ఒక ప్లేస్లో కూర్చున్నాను. సడన్ గట్టిగా ఒక అరుపు, బన్నీ అని అరిచాడు. ఏంటి ఏమైంది అందరూ ఉంటే వెళ్ళిపోయాము. దగ్గరికి వెళ్ళి ఏం పని ఏమైంది అంటే, ఏం లేదు అలా పడుకున్నాను చైర్లో, సడన్గా ఏదో పైన పడింది, ఇలా చూశాను తొండ నన్ను చూస్తూ ఉండింది అన్నాడు. చాలా అలా ఉలికిపడ్డాడు. అది ఒక మెమరీ నాకు ఉండిపోద్ది ఇప్పుడు. అండ్ సుకుమార్ గారు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, బన్నీ ఫస్ట్ హీరో, ఎందుకంటే తను నన్ను కాపాడాడు, ఈజ్ మై రియల్ హీరో అని. సో ఆ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దే లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. అప్పుడు దిల్ రాజు గారు అమ్మాయి చిన్నపిల్లప్పుడు, సో తనతో లొకేషన్లో సపరేట్గా ఆడుకునే వాళ్ళం గ్యాప్స్లో. సో దే ఆర్ మెనీ మెమరీస్. అండ్ లైఫ్లోనే నాకు ఫస్ట్ సక్సెస్ అంటే ఆర్యానే. ఎలాంటి సక్సెస్ అంటే, అలాంటి సక్సెస్ నేను ఇంకా చూడలేదు. బికాజ్ విజయయాత్ర వెళ్ళినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, మేము స్టేజ్ మీద నుంచున్నాము, మొత్తంగా హెడ్స్, ఇట్స్ లైక్ ఓషన్, అంత జనాలు ఉంటారు. అక్కడి నుంచి మా బస్సు అలా వెళ్తుందనమాట, ఏదో ఒక ఓషన్లో ఒక షిప్ వెళ్ళినట్టు ఉండింది అది. అంత మంచి క్రౌడ్, అండ్ ఎవ్రీవేర్ దే వెల్కమ్ డస్. చాలా బాగా జరిగింది, అది ఎప్పుడు మెమరీ ఉండిపోద్ది. అండ్ దిల్ రాజు సార్ ఎప్పుడు ఒక గురులాగా, కొంచెం ఆయన చూస్తే నాకు ఎప్పుడు ఒక మంచి వైబ్ ఉంటుంది. అండ్ అందరూ చూసాము ఇవాళ ఇండస్ట్రీలో హీస్ హోల్డింగ్ ద ఇండస్ట్రీ. ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా అక్కడ హీల్ బీ నంబర్ 1 ముందు రావడంలో. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆర్య ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సుకుమార్ సార్, ఆర్య ముందు ఆర్య తర్వాత అని చెప్పొచ్చు నా లైఫ్. సో ఎవ్రీ మూమెంట్ మీతోటి వర్క్ చేస్తానంటే, మీరు నాకు యాక్టింగ్ నేర్పించే విధానం, అది పక్కనే నుంచొని ఇలా 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 కొడుతూ నేర్పిస్తుంటారు. ఐ స్టిల్ రిమెంబర్, సార్ మేకప్ పోతుంది సార్ కూడా అన్నాను నేను. సో అలాంటి ఒక మెమరీస్. అండ్ స్టిల్ యు ఆర్ లైక్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. ఎప్పుడు మీరంటే ఒక చాలా రెస్పెక్ట్ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆర్య. అండ్ దేవిశ్రీ, అదేంటో మీరు ముగ్గురు కలిస్తే మాత్రం సాంగ్స్ బ్లాక్ బస్టరే. సో నేను డాన్స్ చేయాలంటే ఏదో సాంగ్ వేసుకొని కాదు, సాంగ్ వేసుకొని దేవి మీతో మీ సాంగ్స్ ఏమైనా నేను చేయాలంటే నేను వేసుకొని డాన్స్ చేసుకోవాలి, నాకు పడుతుందని కూడా తెలీదు. సో అంత స్పెషల్ మీ సాంగ్స్ అని. రాండీ సార్ చాలా బాగా చూపించారు మమ్మల్ని. అప్పుడు కూడా చెప్పాము మేము, చాలా బాగుంటుంది సార్ అని. ఆ రోజుల్లో ఆయన ఫ్రేమ్ పెట్టారంటే ఎక్కడ పెట్టినా బ్యూటీ అది, అదే న్యూజిలాండ్ లాగా ఉంటుంది, అది అంత నీట్గా చూపిస్తారు అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను బాగా చూపించినందుకు. ఆ రోజు కూడా నేను చెప్పాను, నన్ను చాలా బాగా చూపించారు, థ్యాంక్ యూ సో మచ్ అని. అండ్ బన్నీ నీ గురించి ఏం చెప్పాలి బన్నీ? అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, ఒక్క మాత్రం చేంజ్ లేదు అసలు. ఏం చెప్తాము, ఇప్పుడు నేషనే నీ గురించి మాట్లాడుతుంది. నేషన్ పక్కన అక్కడ ఏదో సౌత్ ఆఫ్రికాలో వాడు కూడా తగ్గేదేలే అంటాడు, మీనింగ్ తెలుసో లేదో తెలీదు. సో టీం అందరికి ఆర్య 20 years ఆఫ్ ఆర్య టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఆ మెమరీని మళ్ళా రివైండ్ చేసినందుకు దిల్ రాజు సార్కి థ్యాంక్ యూ సో మచ్ అగైన్, మమ్మల్ని అందరికి ఇన్వైట్ చేసినందుకు. అండ్ నథింగ్ బట్ లీస్ట్ పుష్ప 2కి కంగ్రాచులేషన్స్. పుష్పరాజ్ తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ. మైక్ పడిపోతే అనే పట్టుకుంటా పర్లేదు. అస్సలు తగ్గేదేలే. ఓ
థ్యాంక్ యూ సో మచ్ శివబాలాజీ గారు. ఈరోజు మాకు అజయ్ మీరు మళ్ళీ మాకు అజయ్గానే మా ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ వండర్ఫుల్ మెమరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్య సినిమా ద్వారా ప్రేక్షకులకి మరింత దగ్గరైనటువంటి ఒక ఫెంటాస్టిక్ యాక్టర్ ఉన్నారండి. ఆయన ఇప్పుడు మనం స్టేజ్ పైకి పిలిచేద్దాము. సుబ్బరాజు గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఆర్య సినిమాలో ఆయన చేసిన రోల్కి ఎంత బాగా గుర్తుండిపోయారంటే ప్రేక్షకులందరికీ ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్ అండి, ఇలా చేయి పెట్టుకుంటారు చూసారా, అది అసలు ఐకానిక్ అని చెప్పాలి. సో సుబ్రాజ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అరవింద్ గారు కోపంగా చూస్తున్నారు, త్వరగా వెళ్ళిపోతుంది సార్. ఫస్ట్ దిల్ రాజు గారికి, సుకుమార్ గారికి, బన్నీకి, అందరికీ, మా కో యాక్టర్స్ శివబాలాజీకి, దేవి గుర్తుపట్టలేదు, ఒక్క నిమిషం సారీ. 7 రోజులు క్యారెక్టర్ అని రమ్మన్నారు నన్ను అప్పుడు దిల్ రాజు గారు, నాకు ఇంకా గుర్తుంది. 7 రోజులని మొదలుపెట్టిన తర్వాత 37 రోజులు అయింది. అది నాకు జీవితంలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తగా వచ్చిన యాక్టర్ని నాకు ఓహో ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది, సినిమాలు అంటే ఇలా ఉంటాయి, షూట్స్ అంటే ఇలా ఉంటాయని అర్థం చేసి ఒక 37 కాదు ఒక 67 సంవత్సరాలు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రుణపడి ఉంటాను రాజు గారు అండ్ సుకుమార్ గారికి. థ్యాంక్ యూ. బన్నీ, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. థ్యాంక్ యూ మ్యాన్. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరాజ్ గారు. అండ్ ఆర్య సినిమాలో మనం సెలబ్రేట్ చేసుకునే ఇంకొక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ ఆర్ ద విజువల్స్. ఆ సినిమా ఈరోజు విడుదలైన అంతే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పాలి. సో అంత సుకుమార్ గారి యూనిక్ థాట్స్కి, అల్లు అర్జున్ గారి యూనిక్ ఛామ్ని అంతే అద్భుతంగా స్క్రీన్ పైన ప్రజెంట్ చేసిన రత్నవేల్ గారికి ఇప్పుడు సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సినిమాటోగ్రఫర్ రత్నవేల్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. రండి సార్. కమ్ ఆన్ ఎవ్రీబడి, ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ రత్నవేల్ గారు. నమస్కారం. It's a pleasure and honor to be here. 20 years of Arya. That's what I was discussing. Even after 20 years, we are in top of the industry. Banni garu, Devi garu, Suku, me, everybody who worked in this movie. Still we are doing some great films and we are in the leading because the passion. Thank you, Dil Raju garu. Oh, here. Okay. Actually, Arya, we worked with so much of passion and love, and we enjoyed the process. Ippudu kuda was telling, Dil Raju was telling me, 5:15 o'clock you will say pack up, because I was shooting with film negative. Then after 5:15, daily we'll start some 1 or 2 montage shots of Feel My Love. Afterwards, from 5:45 to 6, cricket. Dil Raju garu went to this, but he also used to play cricket with us. We thoroughly enjoyed the process. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రత్నవేల్ గారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మాకు అలాగా గుర్తుండిపోయేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఆర్య, ద మెమరబుల్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్య సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు అందరూ సెలబ్రేట్ చేసుకునే ట్రయో ఈరోజు 20 ఇయర్స్ తర్వాత కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ట్రయోగా మారడం అనేది నిజంగా చాలా పెద్ద విశేషం అనే చెప్పాలి. ఆ ట్రయోలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఇవాళ మనం ఇప్పుడు స్టేజ్ పైకి పిలవబోతున్నాము. లవ్ స్టోరీస్కి ఆయన ఇచ్చే పాటలు మన యూత్ గుండెల్లో గిలిగింతలు పెట్టాల్సిందే. అండ్ స్పెషల్ నెంబర్స్కి ఆయన ఇచ్చే బీట్స్కి మనం కలకాలం డాన్స్ వేస్తూ ఉండాల్సిందే. మరి అటువంటి మన రాక్ స్టార్ డిఎస్పి గారికి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. లెట్ మీ వెల్కమ్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఆన్ స్టేజ్. హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. రియలీ సో హ్యాపీ టు బీ హియర్. కరెక్ట్గా ర్యాండీ గారు నేను మాట్లాడేటప్పుడే కరెక్ట్గా సుక్కుబాయ్ అక్కడికి వెళ్ళిపోయారు, ఫ్రేమ్లోంచి మిస్ అవుతున్నారు. సుక్కుబాయ్, వేరే యు ఆర్, ప్లీజ్ కమ్ బ్యాక్. అంటే చాలా తక్కువ సినిమాలే ఐ థింక్ ఎంతకాలం అయినా కూడా సెలబ్రేట్, మనం మాత్రమే కాదు మనతో పాటు జనం కూడా సెలబ్రేట్ చేసుకునే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి, అతి తక్కువ ఉంటాయి. అందులో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఫర్గెటబుల్ ఫిల్మ్స్ ఆర్యా. అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు సార్ ఫర్ దిస్ అమేజింగ్ ఫిల్మ్. నేను రాజుగారితో ఫస్ట్ రాజుగారికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, ఆర్య అనేది ఒక
మూవీ మాత్రమే కాదు, లైక్ ఇందాక శివబాలాజీ గారు అంటున్నట్టు ఇట్స్ ఎ హోల్ పైల్ ఆఫ్ మెమరీస్. సో అది చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఒకరినొకరు లవ్ చేసుకుంటూ చేసిన సినిమా. వన్ సైడ్ లవ్ అని మన సుక్కుబాయ్ ఏ టైంని ఏ ముహూర్తాన్ని ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ పెట్టారు, కానీ మనం వన్ సైడ్ లవ్ అనే చేసాం, కానీ లోకం అంతా ఆల్ సైడ్ లవ్ ఇస్తున్నారు మనకి ఈ రోజుకి. కొట్టండి, బాగా కొట్టచ్చు దీనికి. సో థ్యాంక్ యూ సుక్కుబాయ్ ఫర్ దిస్ అమేజింగ్ కాన్సెప్ట్, అండ్ థ్యాంక్ యూ రాజు సార్ ఫర్ మేకింగ్ దిస్ అమేజింగ్ ఫిల్మ్ ఆర్యా. అండ్ మై డియర్ బన్నీ, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఎప్పుడు బన్నీతో మాట్లాడుతూ అంటాను, బన్నీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటాను. అంటే బన్నీ మీద నాకు ఒక ఫ్రెండ్లీ లవ్ అండ్ ఒక బ్రదర్లీ లవ్. ఎందుకంటే మేబీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీస్, అంటే అల్లు అరవింద్ అంకుల్ మేమంతా ఒక ఫ్యామిలీ లాగా, అండ్ బన్నీ మేమంతా చైల్డ్హుడ్ అంతా చెన్నైలో స్టార్ట్ అయ్యింది. ఈవెన్ బిఫోర్ వీ కేమ్ టు ద మూవీ ఇండస్ట్రీ, అరవింద్ అంకుల్కి మా డాడీ వాళ్ళకి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఏదో మా ఫ్యామిలీస్ అంతా తెలియటం. అండ్ సమ్హౌ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఇన్ టు అవర్ వర్క్ ఆల్సో. ఐ థింక్ చాలామంది అడుగుతుంటారు, ఏంటంటే మీకు బన్నీకి ఏమైనా మీరు స్పెషల్గా చేస్తారా నేను అలాగేం లేదండి అంటే అదేదో ఆటోమేటిక్గా వస్తుందేమో. అంటే ఒకటి మాత్రం అంట, నేను ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సమ్ పార్షియాలిటీ ఆర్ సంథింగ్ కావాలని చేసేది కూడా కాదు. లైక్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 సాంగ్స్ మాత్రం ఆర్యాకి ఒక మెమరీస్ చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే, నాకు చాలా మోడర్న్ మ్యూజిక్తో రిథమ్స్ డాన్స్ సినిమా ఇది చేయాలని నాకు, ఎందుకంటే నాకు డాన్స్ అంటే పిచ్చి. అలాగే బన్నీకి డాన్స్ అంటే పిచ్చి అని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో హౌ మచ్ హీ లవ్స్ డాన్సింగ్ అనేది. నేను స్టేజ్ ఎక్కితే మైకి ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఎగురుతూ ఏదో చేస్తుంటా. సో ఒక మ్యూజిక్ క్రియేట్ చేసేవాడు డాన్స్ అంటే పిచ్చి ఉండటం, అండ్ దానికి అమేజింగ్గా డాన్స్ చేసే ఒక హీరో దొరికి ఆ సినిమాలో డాన్స్ అండ్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉండే ఒక సినిమా రావటం అనేది ఒక పెద్ద సూపర్ డూపర్ కాంబినేషన్ నా ఫీలింగ్. అండ్ దట్ బన్నీకి డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు ఎంత బాగా తెలుసు అంటే, ఫస్ట్ సాంగ్ చేస్తున్నప్పుడు నేను రాజుగారితో అన్నా, సార్ బన్నీకి ఇది ఒక డాన్స్ వచ్చే ఒక ఫస్ట్ సాంగ్ లాంటిది కదా, అంటే తక్కదిమ్మి తక్కజన అంటాం డాన్స్కి, అందుకని తక్కదిమ్మితో మనం స్టార్ట్ చేద్దాం, బట్ మోడర్న్ సాంగ్ మీద అంటే ఫోన్లో అదిరిపోయింది ఐడియా అన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్స్ ఎంతో మొన్న జరిగినట్టుంది. అండ్ ఆ సాంగ్ మేము చేయడం అయితే చేసాం, కానీ దాని తర్వాత బన్నీ ఇంకా దాన్ని ఇరగదీసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అండ్ అలాగా ఒక్కొక్క సాంగ్ ఒక మెమరీ ఉంది. ఫీల్ మై లవ్ సాంగ్ అయితే మమ్మల్ని సెలబ్రిటీ గెస్ట్ హౌస్ అని ఒక దూరంగా ఎక్కడో ఒక గెస్ట్ హౌస్లో దిల్ రాజు గారు వదిలేసి వచ్చేసారు అక్కడ కంపోజ్ చేయని చెప్పి. ఎవరు లేకపోవడంతో నాకేం ట్యూన్స్ రావట్లా, భయం వేస్తే తిరుగుతున్నాం ఒక్కడనే అక్కడ. 2-3 రోజులు ఏదో ఒకటి అనుకుని మళ్ళీ సిటీకి వచ్చేసాం. యాక్చువల్గా ఫస్ట్ డే సుకుబాయ్ హాయ్, ఫస్ట్ డే సుకుబాయ్ని కలిసింది. నేను ఎంతసేపు ఒక పాయింట్ చెప్పడం ఆపాను, ఎందుకంటే మీరు లేరని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆర్యాన్ని సెలబ్రేట్ చేయడం ఒక ఎత్తు అంటే, మన ఇండియాకి దొరికిన ఒక మాస్టర్ మైండ్ జీనియస్ డైరెక్టర్ సుకుబాయ్కి 20 years ఈరోజు. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సుకుబాయ్. సో ఆర్యా నుంచి పుష్ప వరకు ప్రతి సీన్ని కూడా కొత్తగా ఎలా మీరు మలచగలుగుతున్నారో, మీరు ఎంత ప్రాణం పెడుతున్నారో మా అందరికీ తెలుసు. సో లవ్ యూ సుకుబాయ్ ఫర్ దట్ నెవర్ ఎండింగ్ ప్యాషన్ ఆఫ్ యోర్స్. సో మేము ఫస్ట్ టైం సుకుబాయ్ని కలిసింది దిల్ రాజు గారి ఆఫీస్లో. అప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళి కథ చెప్పడం కోసం మేము వాటర్ ట్యాంక్ ఎక్కి కూర్చున్నాం. నాకు బాగా గుర్తు. మా ఇద్దరికి పరిచయం లేదు అప్పుడు, జస్ట్ అదే ఫస్ట్ డే కలుస్తున్నాం. కథ చెప్పారు, ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్పారన్నమాట. చెప్పిన వెంటనే ప్రతి సీన్కి నాకు అసలు షాక్ మీద షాక్, ఏంటి ఇలా కూడా ఉంటుందా స్క్రీన్ ప్లే రైటింగ్ అని. అప్పుడు నాకు స్క్రీన్ ప్లే, నేను ఒక రైటర్స్ అన్నీ అయినా కూడా స్క్రీన్ ప్లే సైడ్ నాకు ఒక కొత్త యాంగిల్ ఆ రోజు ఓపెన్ అయింది. ఏంటంటే ఈ పాయింట్ నేను చెప్పాలి. నేను కథ నేను మామూలుగా జనరల్గా చాలా క్వశ్చన్స్ అడుగుతుంటా. సుక్కుపోయిన క్వశ్చన్ అడిగా, డార్లింగ్ అంటే అప్పుడు డార్లింగ్ కదా, అప్పుడు సార్ అంటానేమో, సుక్కు గారు సారు ఏదో అన్నా. హీరోకి మదర్ ఎవరు, ఫాదర్ ఎవరు, అసలు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పరేంటి అంటే, ఒక సినిమా అంటే అన్నీ చెప్పాలి కదా అంటే, ఇలా కథ చెప్తే ఆగి సినిమాలో స్క్రీన్ ప్లే కరెక్ట్గా వెళ్తుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎవడు అడగడు అన్నాడు. ఏంటి మనిషి ఇలా అన్నాడు అనుకోండి. నిజంగా ఇది ఎందుకు చెప్తానంటే, తన ఎంత క్లారిటీ ఉందనేది. అప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సీన్కి ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు తప్ప ఎవడు ఈ క్వశ్చన్ అడగలేదు నిజంగా. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సుక్కుబాయ్. సో ఆ రోజే మీరు చెప్పారు హౌ న్యూ యువర్ థింకింగ్ అని. ఆ థింకింగ్ ఇప్పటి వరకు కూడా మీరు అలా కొనసాగించు నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా, అంటే వరల్డ్ అంతా పొగుడుతుంది. సో ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఇంకో సాంగ్ ఆంటీ అమలాపురం చేసినప్పుడు వీళ్ళు అక్కడ షూట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి సాంగ్ చేసి పంపించాలి. అప్పుడు రాజుగారేమో సాంగ్ ఏందంటే చేస్తున్నాను సార్ అంటున్నాను. సడన్గా ఒక ఐడియా వచ్చింది, ఏం చేయాలి, ఏదైనా కొత్తగా చేయాలని చెప్తే ఈ మీద అలా వెళ్దాం, చిన్నపిల్లలు క్యాచ్గా ఉంటుందని. అంటే అమ్మ, అంటే అవును చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా, అంటే అమలాపురం అని హాఫ్ నిద్రలో వచ్చిన ఐడియా అది. అంటే ట్యూన్ రానప్పుడు
తపన పడుతుంటాం కదా, అప్పుడు నిద్రపోయినా లేచినా పళ్ళుతో స్నానం చేస్తున్న ఒక ఐడియా ఏదైనా వస్తుంది. అలా వచ్చిన ఒక ఐడియా, అమలాపురం అంటే మా అమ్మగారు ఊరు, అది నేను పుట్టిన ఊరు. సో అంటే అమలాపురం, అంటే ఆపురం అని పెట్టా. ఆ ట్యూన్ కూడా సూపర్ హిట్ అయింది, అందరికీ నచ్చింది. సో ఇలాగ చెప్తూ పోతే చాలా మెమరీస్ ఉంటాయి, మనకి ఈ ఫంక్షన్ టైం సరిపోదు. సో థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సుక్కుబాయ్. అండ్ మేము ఇంత అందంగా పాటలు ఎంత చేసినా దాన్ని అందంగా చూపించాలి, అది మా ర్యాండీ గారు. రత్నవేలు గారు కడిగిన ముత్యంలా ప్రతి ఫ్రేమ్ని చూపించారు. సో ఆర్యాలో ఒక్కొక్క ఫ్రేమ్ ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ రివర్స్ చేసుకుని చూడాలి ఇది అనే అంత. ఈరోజు చూసినా కూడా సార్ ఈరోజు షూట్ చేసినట్టు ఉంది సార్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ర్యాండీ సార్. అండ్ బన్నీ, యూ క్రియేటెడ్ ఎ ట్రెండ్ విత్ ఆర్యా. సరే ట్రెండ్ ఒకసారి క్రియేట్ చేయడం ఓకే, అది మళ్ళీ 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 యూ ఆర్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ యు ఆర్ వర్కింగ్ with so much of passion, and that's what brought you here, Bunny, and that's why I'm always proud of you and to say that I'm your friend. And ఈ రోజు తగ్గేదిలే అంటే అసలు నువ్వు తగ్గుదానన్నా తగ్గినిచ్చే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ లోకం అంతా. సో అస్సలు తగ్గేదేలే పుష్ప 2 వరకు. ఐ లవ్ యూ బన్నీ, లవ్ యూ సుక్కుబాయ్, లవ్ యూ ర్యాండీ సార్, లవ్ యూ దిల్ రాజ్ సార్. అండ్ అరవింద్ అంకిల్, ఏది చేసినా అందరికీ కనెక్షన్ మీరు కూడా, మీకు కూడా లవ్ యూ. అండ్ మా కొరియోగ్రాఫర్స్కి, శంకర్ మాస్టర్కి, నిక్సన్ మాస్టర్కి, అందరు మాస్టర్స్కి, అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ ముఖ్యంగా. అండ్ అందరికీ థ్యాంక్స్ అండ్ లవ్. అండ్ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ ఫీల్ మై లవ్. నేను ఇందాక ఒకటి అన్నా డార్లింగ్, ఫీల్ మీరు వన్ సైడ్ లవ్ అని ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు, బట్ లోకం అంతా మనకు ఆల్ సైడ్ లవ్ ఇస్తుంది ఈరోజు, ఆ రేంజ్ వరకు వచ్చాం. సో థ్యాంక్ యూ టు యూ. ఐ జస్ట్ వాంట్ టు మన పాడిన కేకేకి, అండ్ వీ డోంట్ హ్యావ్ కేకే విత్ అస్ ఎనీమోర్, సో ఐ జస్ట్ వుడ్ లవ్ టు గివ్ our prayers or our feelings to KK. Please, ladies and gentlemen, a huge round of applause to KK garu who sang Feel My Love song. And అలాగే మనకి ఎక్స్ట్రాడినరీ మిక్సింగ్ చేశారు ఆర్యకి మధుసూదన్ రెడ్డి గారు. ఆయన కూడా వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బికాస్ వీ డోంట్ హ్యావ్ దెమ్ విత్ అస్ ఎనీమోర్. అండ్ నువ్వుంటే తన నా 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 అని మన సీతారాం శాస్త్రి అంకుల్ ఎక్స్ట్రాడినరీ లెజెండరీ లిరిక్స్ మనకి రాసిచ్చారు, ఆయన కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎక్కడున్నా వీళ్ళందరూ మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే వన్ ఆఫ్ అవర్ సౌండ్ ఇంజనీర్స్, అప్పుడు సీనియర్ మోస్ట్ సౌండ్ ఇంజనీర్ నాకు స్టూడియో లేక ముందు వేణుగోపాల్ గారిని, ఆయన ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద ఇంజనీర్స్ హూ వర్క్డ్ ఇన్ ద మిక్సింగ్. సో హీఈస్ ఆల్సో నో మోర్ విత్ అస్, బట్ ఐ డోంట్ హ్యావ్ హిస్ పిక్చర్. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్ యాజ్ వెల్. ఇందులో సంతోషం ఏంటంటే 20 years తర్వాత ఇంత ఆనందంగా మనందరం సెలబ్రేట్ చేస్తాం అన్నది ఒక ఎత్తు అయితే, మధ్యలో ఎన్నో చూసాం, అంటే డౌన్స్ చూస్తాం, అప్స్ చూస్తాం, దాని తర్వాత ఒక కోవిడ్ చూస్తాం, అసలు లోకం ఎలా ఉంటుందని, అవన్నీ దాటి మళ్ళీ మనం సెలబ్రేట్ చేస్తాం అంటే దానికి మనందరం మనకే క్లాప్స్ కొట్టుకోండి. అండ్ మీ అందరి కోసం ఇందులో రివ్యూ ఏమైనా వస్తుందా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ సాంగ్ పాడినప్పుడు, ఈ సాంగ్ షూట్ కోసం ఇస్తాం కదా, జనరల్గా సాంగ్స్ అన్ని ఫస్ట్ నా వాయిస్లో ఉంటాయి, అంటే నేను ఫీల్ అయి పాడి దాని తర్వాత సింగర్తో రికార్డ్ చేస్తాను, షూటింగ్ వరకు ఆల్మోస్ట్ ఫైనల్ వరకు నా ఉంటుంది. ఫస్ట్ టైం కదా అప్పుడు సుక్కుబాయ్ సినిమా షూట్ చేయడం, అప్పుడు అయిన వెంటనే సుక్కుబాయ్ టెన్షన్గా నా దగ్గరికి వచ్చారు. ప్రసాద్ ల్యాబ్ నాకు బాగా గుర్తు వచ్చి, డార్లింగ్ సాంగ్ ఏదో అయిపోయింది అన్నారు. ఏది కేకే వాయిస్లో పంపించిన తర్వాత, ఏం డార్లింగ్ ఏదో అయిపోవడం ఏంటి అన్నాను. కేకే వాజ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అండ్ ది బెస్ట్ సింగర్స్ దట్ టైం. లేదు డార్లింగ్ నువ్వు పాడిన ఫీల్ రాలేదు, కేకేది ఏదో అయిపోయింది అని నాతో పెద్ద గొడవ. అప్పుడు అయ్యో ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి అంటే, నేను ఎప్పుడు నా వాయిస్ తీసేసి లాస్ట్ని ఎవరో పెట్టాలని ట్రై చేస్తుంటామన్నమాట. సో నేను పాడిన పాటలు కొన్ని ఉండిపోవడం కారణం కూడా ఇలా ఒకసారి ఫీల్ మారిపోయిందని వాళ్ళు ఫీల్ అవడం వల్ల. సో ఆ రోజు నాకు సుక్కుబాయికి అది ఇప్పటికీ సరదాగా మాట్లాడుకుంటాం. ప్రసాద్ ల్యాబ్ బయట అప్పుడు నేను స్టార్ట్ చేసా కన్విన్స్ చేయటం, లేదు డార్లింగ్ ఇన్ని రోజులు మీరు వింటూ ఉన్నారు కాబట్టి మీకు అది నాది బాగున్నట్టు అనిపిస్తుంది, అంతే మీకు అలవాటు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ సీరియల్ సాంగ్ చూడండి, ఇంటూ ఉంటుంది బాగుంది అనుకుంటాం, బాగుందా లేదా అని తర్వాత అంటే బాగుంటుంది కూడా, అంటే ఒక మ్యాటర్ అలవాటు అయిపోతే ప్రేమ ఒకసారి అలవాటు అయిపోవడమే ప్రేమ అనుకుంటాం కదా, అలాగా బన్నీ బాగా నవ్వండి, నాకు నచ్చింది. సో అలాగే నా వాయిస్ మీకు అలవాటు అయిపోయింది అంతే. కేకే అంటే నాకంటే అసలు 1000 times బెటర్ సింగర్ డార్లింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాకపోతే ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే సుక్కుబాయ్ దగ్గర ఆ రోజు అవునా డార్లింగ్ అదే నువ్వు చెప్పేది ఏదో లాజికల్గానే ఉంది అయితే ఓకే అని వదిలేశారు. దాని తర్వాత రిలీజ్ అయినప్పుడు అదే ప్రసాద్ ల్యాబ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంటే బ్రేక్లో బయటకు వస్తాం కదా, బన్నీ దిస్ వాజ్ అంటే వీ ఆల్ స్పోక్ అబౌట్ ఇట్ సో మెనీ టైమ్స్. బయటికి ఎలా వస్తుంటే రాజు సార్ కార్లు వెళ్తున్నాయి, ఏ కారు వెళ్తున్నా కారు అటు వెళ్తున్నా ఫీల్ మాయిలో ఉన్న కుర్రోళ్ళు అమ్మాయిలు అరుచుకుంటూ వెళ్తున్నారు, అమ్మో మన పాట ఇట్టు మళ్ళీ లోపలికి వెళ్ళి మేము రీ రికార్డింగ్ చేసుకునేవాళ్ళు. ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ ఈ మూవీలో ఉన్నాయి.
బట్ ఈ ఇన్సిడెంట్ నేను ఎంత చెప్పానంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుక్కుబాయికి నా మీద అదే నమ్మకం. డార్లింగ్ ఇది బాగుంటుంది డార్లింగ్, అవునా నీకు తెలుసులే ఓకే అంటే డార్లింగ్ ఆ నమ్మకం వల్లే మేము ఇలా బాగా చేస్తున్నాం లోకం అంటుంది. సో ఆల్ లవ్ టు యూ డార్లింగ్, ఐ రియలీ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ బనీ, లవ్ యూ దిల్ రాజు సార్, లవ్ యూ ర్యాండీ సార్, అరవింద్ అంకుల్, అందరికీ లవ్ యూ గైస్. ఫీల్ మై లవ్, ఫీల్తూనే ఉండండి. అండ్ వీ లవ్ యూ దేవిశ్రీ ప్రసాద్ గారు, వీ లవ్ యూ ఆల్వేస్. అంటే ఆర్య సినిమాని మిగతా లవ్ స్టోరీస్తో సెపరేట్ చేసే ఒక యూనిక్ ఎలిమెంట్ ఏంటి అంటే వన్ సైడ్ లవ్ కదా. సో మిమ్మల్ని పంపించే ముందు మీ వన్ సైడ్ లవ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. నాకు ఎప్పుడు ఆల్ సైడ్ లవ్. టూ సైడెడా ఆల్ సైడెడ్? నేను అందరిని అన్ని సైడ్లు లవ్ చేస్తాను, వాళ్ళు ఎన్ని సైడ్లు లవ్ చేస్తాను మనకి. ఫస్ట్ వన్ సైడ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా ఓకే. సో ఎస్, ఆర్య మ్యూజిక్ మనం ఎన్ని సంవత్సరాలైనా అంతే ఎంజాయ్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా వచ్చిన ప్రతి పాట ఇప్పటికీ మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాము. దేవిశ్రీ ప్రసాద్ గారి కంపోజిషన్లో రీసెంట్ టైంలో మన ముందుకు వచ్చిన పుష్ప సాంగ్, ద మోస్ట్ వ్యూడ్ లిరికల్ వీడియో ఇన్ ఇండియా. హార్టీ కంగ్రాచులేషన్స్ దేవిశ్రీ ప్రసాద్ గారు, అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంగా హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అండ్ మూవింగ్ ఆన్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనకి అందించి ఒక ట్రెండ్ సెట్టర్ మూవీని ఇస్తూ ఒక ట్రెండ్ సెట్టింగ్ ప్రొడ్యూసర్గా, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్గా ఎమర్జ్ అయినటువంటి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. లెట్స్ వెల్కమ్ దిల్ రాజు గారు ఆన్ స్టేజ్. ఒక యూనిక్ లవ్ స్టోరీని అర్థం చేసుకుని ఆ సినిమాలోని స్పెషల్ ఎలిమెంట్స్ని అంతే అద్భుతంగా మన ముందుకి తీసుకొచ్చినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్. సుక్కు, నువ్వు లేకుంటే నేను ఎక్కువ మాట్లాడలేను. మన గొడవలు, మన ప్రేమలు, మన విజయాలు అన్నీ మాట్లాడుకోవాలి. సుక్కు మాస్టర్, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ బన్నీ. ఈరోజు ఈ 20 years ఈ సెలబ్రేషన్ అండ్ ఈ రీయూనియన్ జరగటానికి నా ఆలోచనని బన్నీకి సుక్కుకి చెప్పినప్పుడు బన్నీ లాస్ట్ వీక్ సార్ మీరు ప్లాన్ చేయండి అందరం కలిసి సెలబ్రేట్ చేద్దామని ఇక్కడికి టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవి అందరి ఇక్కడ ఆర్యాలో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అందరి కళ్ళల్లో ఆఫ్టర్ 20 years కూడా ఒక ఆనందంగా అనిపిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే బన్నీ నేను సుకు కలిసినప్పుడు చాలాసార్లు మాట్లాడుకునే విషయం అంటే ఈరోజు ఈ ఈవెంట్లో అందరూ సక్సెస్ఫుల్గా టాప్ పొజిషన్లో ఉన్న బన్నీ, సుక్కు, నేను, దేవి, రత్నవేల్ గారు, శంకర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్బరాజు అందరూ, అంటే ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దిస్ అ స్పెషల్ ఫిలిం. ఆఫ్టర్ 20 years అందరము సక్సెస్ఫుల్గా ఇలా ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ మూమెంట్. సో ఇంత గ్రేట్ మూమెంట్కి కారణమైన సుకుమార్, నీ గురించి చాలా రాసుకున్నాను మాట్లాడాలని తెలుసా. ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఆర్యాని మొత్తం నువ్వు కలిసినప్పటి నుంచి రివ్యూ చేసుకుంటూ ఎన్ని రాసుకున్నాను. ఈ టైం నిజంగా అంటే హైదరాబాద్లో ఇంత సమ్మర్లో ఇలాంటి వర్షం పడి మన సక్సెస్ సెలబ్రేషన్ వానదేవుడు కూడా చేసినట్టు అనిపించింది నాకు. అంటే ఇందాక అడిగాను, ఇంతకుముందు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఇలాంటిది ఈవెంట్ జరిగిందంటే ఎక్కడ జరగలేదు సార్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ స్పెషల్ ఫర్ ఆర్య. ఆ రోజు టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఆ టైటిల్ గురించి ఎంత ఫైట్, సుక్కుతో ఎన్ని ఫైట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. సో మెమొరీస్ అయితే గుర్తు చేసుకోవాలి. నచికేత అంటే బాబు నచికేత. సో కథ చెప్పేటప్పుడు అందరికీ నచికేత అని చెప్పేవాడు. దిల్ జరిగేటప్పుడు ఆర్యతో సుకుమార్ దిల్ సినిమాకి రైటర్గా రావడం, సుక్కుతో పాటు వేమ, వాసు వీళ్ళందరూ టీమ్గా నాతో ఒక జర్నీ స్టార్ట్ అవ్వడం. జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు దిల్ షూటింగ్ జరిగేటప్పుడు ఒక మాంటేజ్ చెప్పాడు. ఇందాక మాస్టర్ చెప్పాడు కదా, పైకి వెళ్ళి అమ్మాయి స్నానం పైన డ్యాన్స్ చేస్తుంటే ఆ వాటర్ వచ్చి కింద ఒక కుర్రాడు పైన పడుతుంటే నన్ను చెప్పని మళ్ళీ సరే చెప్పలా నువ్వు చెప్పేది నువ్వు చెప్పి అంటే పైన
ఒక అమ్మాయి పైన వర్షం పడుతుంటుంది, ఒక దాబా పైన, ఇప్పుడు దాబాలు ఉండగా దాబా పైన వర్షం పడుతుంటే వర్షం డాన్స్ అంటే ఊరికే ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు అన్నీ కొంచెం హైపోతికల్ ఉండేవి కదా మూమెంట్స్ అన్నీ. అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటుంది, చేస్తుంటే వాటర్ అంతా వచ్చి ఒక పైప్ పైన డాబాలో వాటర్ అంతా ఒక పైప్ కింద పడుతుంటుంది కదా, ఆ పైప్ కింద ఆ వాటర్ని ఫీల్ అవుతూ హీరో ఉంటాడు అనమాట. ఇది చెప్పిన మాంటేజ్. ఈ మాంటేజ్ చెప్పిన వెంటనే ఆయన నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు నా బ్యానర్ అన్నారు. అంటే అంత ఫస్ట్ సినిమా నాకు దిల్ జరుగుతుంది, ఇంకా అది రిలీజ్ కావాలి, అసలు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు. బట్ ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆ మాంటేజ్ భలే ఉంది సుక్కు, అసలు మామూలుగా లేదు అని. ఒక జర్నీ అంటే నాకు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో వీళ్ళందరితో ప్రొడ్యూసరు అసిస్టెంట్ డైరెక్టర్ రిలేషన్ కంటే ఒక క్లోజ్ అసోసియేట్ అయ్యేది మా అందరికీ. అలా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత సుకుమార్ అన్నపూర్ణ 7 ఎకర్స్లో దిల్ సాంగ్ జరుగుతుంది సార్, నేను కథ చెప్పాలి అన్నాడు. అంటే కొంచెం మాయ చేశాను యాక్చువల్గా. మధ్యాహ్నం రెస్టారెంట్లో నిద్రపోయేవారు, ఈయన డోర్ ఓపెన్ చేస్తే నేను మెలుగు ఉండేవాడిని కావాలని. సో పక్కన నా సిన్సియర్ని గుర్తించాలి అని. అప్పుడు నిద్ర పట్టేది కాదనుకోండి. అంటే అలా ఆఫీస్కి వెళ్ళాక ఈ కథ వినడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అసలు వినగానే ఇందాక దేవి చెప్పినట్టు ఒక మ్యాజిక్ ఏంటి 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 అని అలా జర్నీ స్టార్ట్ అయ్యి కథని జర్నీ చేస్తూ దిల్ కంప్లీట్ చేశాం. దిల్ కంప్లీట్ అయిన తర్వాత దిల్ రిలీజ్ రోజు ముందు చెప్పా, దిల్ హిట్ అయిందనుకో నేను ప్రొడ్యూసర్గా నిలబడతా, అప్పుడు నీకు అవకాశం ఇస్తా. సో మార్నింగ్ షో అయ్యి సంధ్యా థియేటర్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఊరు నుంచి ఫోన్ చేశాడు సుక్కు, సార్ ఏంటి అని, సూపర్ హిట్, ఇప్పుడు నువ్వు బస్ ఎక్కి రావచ్చు. అంటే మాకు అలాంటి కాన్వర్సేషన్ చాలా వచ్చేసాడు. ఇక అక్కడి నుంచి జర్నీలో రవితేజకి కథ చెప్పాం. రవి బాగుంది సార్ అంటే ఊరికి ఆప్ చేస్తున్నా, గుర్తుంచుకోండి ఏం చెప్పబోతున్నారు, గుర్తుంటుంది కదా. ఓకే, అంటే నేను ఎంత సిన్సియర్ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా చేస్తానని చెప్పారు కానీ చేస్తారు అనుకోలే, నేను ఊరికే ప్రామిస్ చేస్తారనుకుని. కానీ సినిమా హిట్ అయింది, వెంటనే ఫోన్ చేసి నువ్వు రా సినిమా చేద్దు కానీ 2 o'clock మా థియేటర్కి వెళ్ళి ఇలా బయటకు వచ్చే సుక్కు ఫోన్ వచ్చింది. అందరు అప్రిషియేట్ చేస్తున్నారు దిల్ గురించి. అంటే ఆ నమ్మకం చెయ్యాలి, ఒక చాలా కొత్తగా చేశాడు. అలా జర్నీ స్టార్ట్ అయింది. రవిని కలిసాము, ఒకరోజు ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము. ప్రభాస్ తర్వాత సో ప్రభాస్ కూడా అప్పటికే 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ జర్నీలో దిల్ సినిమా ప్రివ్యూ షో తరుణ్ ఎవరో చూస్తామనంటే ప్రసాద్ ల్యాబ్లో షో వేసాము. సో మేమిద్దరం అక్కడ చెట్టు కింద నిలబడుతుంటే ప్రభాస్కి షో వేసాము. ఎవరికి? తరుణ్ అంటే వీళ్ళందరూ వచ్చారు. సో అలా మేము చీకట్లో చెట్టు కింద ఇవే దీని గురించే. సో దిల్ హిట్ అయింది, ఇప్పుడు ఆర్యాన్ కాదు ఈ సినిమా చేయాలి, దిల్ హిట్ అయింది ఈ సినిమా చేయాలి ఎలా. సో అట్లా ఒక స్కార్పియో అలా ముందుకు వెళ్ళిపోయి ఆగి టింగ్ 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 ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది, ఇద్దరం అక్కడ నిలబడుతుంటే. దగ్గరకు వస్తే బన్నీ. సో అప్పుడు బన్నీ అప్పటి ఎలా ఉండేదంటే ఫ్రేమ్లో ఎంటర్ అయితే డార్లింగ్ అని అరిచేసేవాడు. ఆ ఫ్రేమ్ అవుట్ అయిన తర్వాత కూడా ఆ డార్లింగ్ వినిపిస్తూ ఉండేది. ఎందుకంటే అరుస్తూనే ఉండేవాడు అన్నమాట ఎక్కడి వరకు, అంత ఎనర్జీ అప్పట్లో. అంటే ఇట్స్ గ్రేట్ మూమెంట్స్. అలా రాగానే సుక్కునే అరే బాడీ లాంగ్వేజ్ అంతేంది, నీ క్యారెక్టర్ లాగా ఉందని బన్నీ లోపలికి వెళ్ళిపోయాడు. నేను అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు మాట్లాడుకుందాం. నిజమే, నిజం కాదు, నిజాలు మాట్లాడుకుందాం. ఓకేనా? అసలు ఇంకా నేను చూసి అప్పుడు హీరో పేరు నచికేత్ అనమాట, దానికి కథ ఉంది నచికేత్ అని పేరు పెట్టడానికి. నేను వెతుకుంటే చూస్తే నేను ప్రభాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను ఫ్రెండ్గా, ప్రభాస్ రాజుగారి కథ చెప్పన్నారు కానీ ఎందుకు నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని. అప్పట్లో మాకు అవన్నీ ఏం తెలుసు, కథ ఉంది హీరో కావాలి అని. సరే విందామంటే నేను విన్న తర్వాత కూడా అవును కరెక్ట్ మీరు చెప్పింది, నేను కరెక్ట్ కాదు. 2 హాఫ్లు, ఫస్ట్ హాఫ్ మార్నింగ్ సెషన్, సెకండ్ హాఫ్ బ్రేక్ లంచ్ తర్వాత 2 సార్లు వినేసి అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. ఇక వెనకాల బన్నీ ఉన్నాడంటే వెనకాల అరవింద్ గారు రావాలి కదా. మార్నింగ్ సెషన్ అయిన వెంటనే ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే తను సూపర్ గంతురేసేసి తను కార్లో డ్రాప్ చేశాడు నన్ను. ఆఫీస్కి కార్లో డ్రాప్ చేశాడు. ఇక్కడే ఇది మన ఆఫీసు సాగర్ సొసైటీలో. అక్కడి నుంచి బన్నీకి నచ్చింది, బాగుంది. బట్ అరవింద్ గారు ఎంటర్ అయ్యారు. సో ఆల్రెడీ చెప్పేసా, ఒక సెషన్ అయింది కానీ బాగుంది ఇది. సరే ఓకే సార్ చేసుకొని వస్తాం, వెళ్ళాలి. ఏం చెప్పారు, మళ్ళీ రాసుకోవాలి. 2వ సెషన్ అయింది. ఇక సుక్కు ఆల్రెడీ ఆ కథని లోపల పెట్టేసుకొని తను ఏదైతే రాసుకున్నాడో ఎప్పుడు చెప్పించినా అదే ఫ్లో వస్తుంది. సో 3rd టైం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు ఇట్లా కారు వచ్చి ఇట్లా వేసేసుకుని, సార్ నా సాయంత్రం బస్ టికెట్ వేసేయండి. ఏమైంది
నా వల్ల పట్టింది ఆగు సుక్కు, ఇప్పుడే కదా ఏదో చెప్పాడు, మనం ఏంది నమ్ముతున్నాం కదా వెళ్దామని మళ్ళీ అసలు ఏంటి ఏమైంటుందని వేమ, వాసు అండ్ ప్రకాష్ సరదాగా అప్పుడు వీళ్ళందరూ. సార్ ఒక డైలాగ్ ఎంత చెప్పా నాకు ఉంటుంది ఏంటంటే, సార్ ఒక్క పాట 100 సార్లు చెప్పలేక లెక్చర్ జాబాలు వచ్చేసాను, ఇప్పుడు ఇక్కడ అదే చేయమంటారు ఆయన. నేను చేసి సార్ వెళ్ళిపోతున్నాను, ఈ సినిమా అక్కర్లా, నేను జాబ్ చేసుకుంటాను, మ్యాథమెటిక్స్ చెప్పుకుంటా, దీనికి అదే బెటర్గా ఉంది, చెప్పిన పాట మళ్ళీ చెప్పొచ్చు, అయిపోయింది. నాకు అప్పుడు స్కోడా కార్ ఏదో ఉంటే వచ్చేసి ఈవినింగ్ బస్ టికెట్ వేసేయండి అంటాడు. సరే అయిపోయి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే ఏదో ఒక దగ్గర కమ్యూనికేషన్ ఆగిపోయింది ఈ సినిమాకి. తర్వాత సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా మళ్ళీ మాకు కమ్యూనికేట్ అవ్వడం, అరవింద్ గారు వాళ్ళ కథ ఏమైంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అప్పుడు కాన్ఫిడెంట్గా అనుకొని బన్నీని ఆఫీస్కి పిలిచాం. వినాయక చవితి రోజు బన్నీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఒక్కొక్క సీన్ చెప్తుంటే బన్నీ ఒక్కొక్క సీన్ రాసుకున్నాడు. అంటే మామూలు జర్నీ కాదు, వాళ్ళ 20 years తర్వాత కూడా ఈ సెలబ్రేషన్ చేస్తూ ఇక్కడ అందరం ఉన్నామనంటే ప్రతి ఒక్కరు ఈజ్ ఇన్వాల్వ్మెంట్. బన్నీ నేను హీరో అని, సుక్కు డైరెక్టర్. సినిమా మెటీరియలైజ్ చేయడం కోసం ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళిద్దరు కష్టపడ్డారు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవచ్చు కాబట్టి. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇద్దరు కూర్చుని నేను ఇంకా చెప్తాను కదా, నా మైండ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ చెప్పలేను అలాంటి కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే చెప్పలేకపోతున్నా. ఆ సిచ్యువేషన్లో ఇద్దరు కూర్చుని చెప్పారు అరవింద్ గారికి సీన్ టు సీన్. సో బన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ అరవింద్ గారి టైం తీసుకొని వెళ్ళి ఆ బన్నీ ఇప్పుడు మేమిద్దరం కూర్చొని సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లేచి అరవింద్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అలా ఈ సినిమా మొదలవ్వటానికి సో టీమ్గా ఒక ఎఫర్ట్స్ పెట్టి జరిగింది. అక్కడి నుంచి మా ఇద్దరికి చాలా గొడవలు ఉన్నాయనుకో. గొడవలు అంటే ఫ్రెండ్లీ గొడవలు, ఎప్పుడు వేరేలాంటివి కాదు. ఒక్కసారి 3 రోజులు మాట్లాడుకోకుండా ఉన్నాం. అయినా మళ్ళీ నేనే రూమ్కి వెళ్ళిపోయా. టైం లేదు, ఆల్రెడీ 11 అవుతుంది, మాట్లాడట్లేదు. సో వెళ్ళిపోయి వైజాగ్లో ఏంటి బాబు నీ ప్రాబ్లం అని చెప్పు, నువ్వు సినిమా గురించే ఆలోచించేది, నేను సినిమా గురించే ఫర్ వర్క్. గొడవలు ఉండేవి పొద్దున, నేనేమో మొహం తిప్పుని ఇలా ఉండేవాడిని, కూర్చుంటే ఇద్దరం కలిసారంటే ఎక్కడికి వెళ్ళి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, వేరే లాగించుకోవద్దు. నో అంటే ఎకానమీ ఇప్పుడు అప్కమింగ్ అప్పుడే స్టార్ట్ అయ్యాము. ఎకానమీ ఒక రూమ్ కంటే అమ్మ మళ్ళీ 1000 రూపాయలు ఎక్కువ అవుతాయి ఎందుకు కలిసి ప్రేమతో అనుకున్నాను. ప్రొడ్యూసర్ ఏం ఆలోచిస్తాడు, ప్రొడ్యూసర్ ఆలోచించేది అప్పుడు ఎకానమీ. చాలా జర్నీ ఎన్నో అద్భుతమైన మూమెంట్స్. ఇందాక దేవి చెప్పినట్టు ఒక్కొక్క పాటించేవారు, రా నువ్వు ఏంటి నేను ప్రాబ్లం ఏంటి ఓకేనా అని తను వచ్చేసి మళ్ళీ అంటే హీజ్ లైక్ అంటే చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రతిదాన్ని సినిమాకి సంబంధించి ఏ విషయాలైనా ఎక్కడెక్కడ హోల్డ్ చేసుకుంటూ సినిమాని ఆర్య అనే సినిమాని తీసుకొచ్చి పెట్టారని డెఫినెట్లీ చెప్తా సార్. ఇంకా నిజాలు మాట్లాడుకుందాం, అప్పుడు ఎందుకు లేదు చెప్పండి. సో అలా ఎన్నో మూమెంట్స్తో అద్భుతంగా చేస్తూ ఈ జర్నీ చేసాం. దానికి దేవి మ్యూజిక్ కానీ, రత్నవేల్ గారి విజువల్స్ కానీ, సో అదర్ టెక్నీషియన్స్ ఎవ్రీ మూమెంట్ యాడింగ్ అయ్యే ఈ ఆర్య తయారైనప్పుడు. సో ఈ ఆర్య తయారవ్వటానికి సుక్కు ఇట్స్ ఏ 100% యువర్ బేబీ. సో నువ్వు మీలో ఉన్నవన్నీ రైట్ రూట్లో రైట్ రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పడం తప్పితే మేము చేసింది ఏం లేదు. ఏ సీన్ రాసినా నువ్వు రాసుకుందే, రైట్ రాంగ్ చెప్పడమే. దానికి గంగోత్రి అప్పుడు బన్నీ అరవింద్ గారు రాఘవేంద్రరావు గారిని పెట్టి ఒక సెటప్కి పెట్టి హిట్ తీస్తే బన్నీ మేక్ ఓవర్ అవ్వడం ఈ సినిమా కోసం. ఇందాక శివబాలాజీ చెప్తూ నాకు గుర్తుంది, అల్లురామలింగే గారు అక్కడ అన్నపూర్ణలో స్టేట్కి ఒక పెద్దది ఆ రన్నింగ్ది స్టిల్ పెట్టినప్పుడు రామలింగే గారు అక్కడ కూర్చొని అలాగే చాలాసేపు చూస్తున్నాడు. ఆ రోజు అనిపించింది నాకు, అంటే తాత ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఫాదర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, తాత బన్నీ సైడ్ చూసుకుంటుండే ఆహా ఏదో ఒక రోజు బన్నీ వేలుతాడు అని. అది ఈరోజు నిజంగా అంటే అది ఎఫర్ట్స్. బన్నీ ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మాది ఆల్మోస్ట్ బ్రదర్స్ జర్నీ అయిపోయింది. ఆర్య తర్వాత నా డాటర్కు బ్రదర్ అయిపోయాడు బన్నీ. ఆర్య తర్వాత అంటే ఒక అటాచ్మెంట్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. కానీ బన్నీ ఒక్కొక్క ఒక్కొక్క సినిమాని భయంతో, రెస్పాన్సిబిలిటీగా ఉంటూ భయంతో సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక ఆర్యతో మొదలై ఈరోజు పుష్ప 1 తీసి ఇద్దరు కాంబినేషన్లో సెన్సేషనల్ కొట్టి ఇప్పుడు పుష్ప 2తో ప్రపంచం వెయిట్ చేసేలాగా చేశారు. దానికి మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. అండ్
బన్నీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. సో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి మన ఇద్దరి మధ్యలో. సుక్కుకు నాకు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో నాకైతే 2 భయం వేసిన మూమెంట్స్ నేను షేర్ చేయాలి. కేరళలో ఏదో ప్రియరాగం హట్టేసి మనం షూట్ చేస్తున్నాము. విపరీతమైన సమ్మర్, నాకు పని లేదని నేను వెళ్ళి ఆ రివర్లో దూకాను. టప్ అని వెనకల్లోకి వచ్చి దూకాడు. చూస్తే బన్నీ దూకి లేవడే. నాకేమో హార్ట్ బీట్ పెరుగుతుంది, బయటకు వస్తలేడు. తర్వాత మెల్లిగా బయటకు వచ్చి టెన్షన్ పడ్డారా సార్ అన్న టెన్షన్ ప్రొడ్యూసర్గా అదొకటి. తర్వాత ఈయన మీద ఉన్న కోపానికి ఒక పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు. ఆ పంటి మెల్లిగా బెండ ఇలా సుక్కు అక్కడ ఏంటంటే ముందు కాదు నన్ను ఏది షేర్ చేయాలి. యాక్చువల్గా అరవింద్ గారు సార్కి ఫోన్ చేశాం, అడిగేంటి బండి పైది దూకొచ్చాను. నేనేంటి అక్కడ దూకినప్పుడు రాజు గారు దూకారు, తేలిపోయారు, పైకి వచ్చారు. నువ్వు దూకావు, అది నేను ముందు చెప్పాలి కాదు. ఫస్ట్ ఆ సినిమాలో జంప్ చేసేది ఉంది కదా, డాడీ అసలు ఒప్పుకోవట్లేదు. నో 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 రివర్లో దూకేది ఏం లేదు అంటే నేను ఫోన్ చేసి వాసు ఎవరో కల్పిస్తే సరే ఏం కాదు సార్ కిందంతా సెట్ వద్దే అంటే సార్ మీ కొడుకు మీద అంత టెన్షన్ ఉంటే ఫస్ట్ నేను దూకుతా. నేను వెళ్ళిపోయి తర్వాత దూకమంటే నిజంగా నేను వెళ్ళి దూకేసా. నేను దూకి మొత్తం అక్కడ రెడీ పెడితే షార్ట్ బన్నీతో తీశారు. సో ఆ షార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఎపిసోడ్. నేను అప్పుడు 100 రోల్స్ ఎన్ని అయినట్టున్నాయి. ఈయనకేమో కోపం ఏమో ఎక్కువ తినేస్తాయి కదా రీల్స్ అన్ని. 400 ఎవ్రీ 100కు స్వీట్, ఎవ్రీ 100కు స్వీట్ పెట్టాలి, తిప్పి కొట్టాలి. మాట్లాడితే 100 అయిన వెంటనే కొట్టేవాడు ఈయన. స్వీట్ ఇచ్చి వెనకాల ఫట్ ఫట్ కొడుతుండేవాడు, చెయ్యిలా విరిచేస్తుండేవాడు పట్టుకుని. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది పాత నొప్పి, చెయ్యి ఇంకా నొప్పి ఉంది నాకు ఏదైనా చేయాలంటే. సార్ ఇప్పటికీ పుషప్స్ చేయలేను నేను ఈ వ్యక్తి వల్ల. సో 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 నేను అనుకున్నాను రాజుగారు దూకారు బయటకు వచ్చారు, బన్నీ దూకాడు పైకి వచ్చాడు. ఓహో మనం కూడా దూకే బయటకు వచ్చేసాం అనుకున్నా. ఏంటి దూకే నేను తోసేస్తున్నాడు. నేను ఆల్మోస్ట్ దూకైపోయాను. ఎవరు ఆప్ చేశారు? నువ్వే ఆప్ చేస్తున్నట్టున్నావు. తనకి ఈత రాదే సంథింగ్ అని. నేను రాకపోయినంటే దూకితే పైకి వస్తాం అనుకుంటున్నా. అప్పుడే పోయిండేవాడు, లేదంటే ఈ వ్యక్తి తోసిండేవాడు కొంచెం ఉంటే నన్ను. సో అలా అప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు. మేము అందరం అటు ఏదో ప్రియారాగా మాంటేజెస్ తీస్తున్నారు, బయట ఉన్నాను. సడన్గా పంటిలో బెండ్ అవుతుంటే మెల్లిగా సుక్కు ఆ పంటి మీద ఉన్నారా? నేను లేను, నేను బయట ఉన్నా. మెల్లిగా పడిపోతుంది. నేను ఇక్కడికి వెళ్ళి చూస్తున్నా, పడిపోయింది. మెల్లిగా బన్నీ హ్యాండ్ ఇచ్చి తీసుకొచ్చాడు. బయటకు వచ్చాడు. ఎందుకు బన్నీ తీసుకొచ్చావు? వదిలేస్తే అయిపోయేది, నాకు పీడ పోయేది కదా. అంటే వాళ్ళిద్దరు ఈ సినిమా హిట్ అవుతే ప్రామిస్ చేయించుకున్నారు. బన్నీ వెంటనే ఫామ్ చేస్తున్నాడు, నాది 7 సినిమాలు చేయాలి నువ్వు బయటికి రాగానే. సో ఇలా ఎన్ని సరదా మూమెంట్లు అంటే ఒక సినిమాని నా ఈ 56 సినిమాలు అయినాయి. ఆర్య ఈజ్ ఫర్ ఎవర్. ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ జర్నీ కానీ ఇంకా అది మళ్ళీ దొరకలే. అంటే ఈజ్ అ బిగినింగ్ డేస్ ఎఫర్ట్స్ పెట్టి జర్నీ చేసి అందరము ఒక టీం లాగా చేసి సక్సెస్ కొట్టడం. 125 డేస్ ఆ సినిమా ఆడుతున్న రోజులు ప్రమోషన్ చేస్తూ, ట్రిప్పులు వేస్తూ, జర్నీలు చేస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం, పాత ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాం. ఏ జిల్లా వదిలిపెట్టకుండా అంత ఎంజాయ్ చేసాం ఈ సినిమాని. ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ ఈరోజు 20 ఇయర్స్ తర్వాత కూడా కలగడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సుక్కు, థ్యాంక్ యూ బన్నీ అండ్ దేవి, రత్నవేల్ గారు, ఎవ్రీవన్, ఆల్ టెక్నీషియన్, శంకర్ మాస్టర్ అండ్ సీను, బబులు అండ్ శాస్త్రి గారిని మిస్ అయ్యాం. శాస్త్రి గారి పాటలల్లో ఒకరోజు సుక్కు ఏదో టప్మని లిరిక్ మార్చుకున్నాడు, గుర్తుందో లేదు? అవునవును. ఆయన నాకు పోయి వన్ సైడ్ లవ్ ఓ మై బ్రదర్ బ్రదర్లో రాత్రి మేము ఒక్క కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేయక్కర్లేదు, సొల్లు కబులు చెప్పక్కర్లేదు, ఏదో రాసి వేసాం. సో 2 లైన్లు మార్చాడు. సాంగ్ రిలీజ్ అయ్యాక శాస్త్రి గారు నాకు ఏందయ్యా నేను రాసి ఇచ్చింది. మమ్మల్ని తిట్టారు పిలిచి, అరే మీరు పేరుని రాసుకోవచ్చు కదరా, ఎందుకు రాశారా మీరు? సొల్లు కబుర్లు అనేది సొల్లు అనేది ఉర్దూ పదరా, తెలుగు కదరా అని చెప్పి మా ఇద్దరిని దారికి తిట్టారు అప్పుడు. సో అలా ఒక్కొక్కటి దేవితో కానీ శాస్త్రి గారితో కానీ, అలాగే వి మిస్డ్ మధు, మిక్సింగ్ మధు. సో మధు కూడా అప్పుడు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాకి ప్రతి ఒక్కటి కేర్ తీసుకున్నాడు. అండ్ సుక్కు టీమ్, ప్రకాష్, వేమ, వాసు
అండ్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వేణు, సురేష్, భాస్కర్, ఇలా ఒక్కొక్కరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోయారు. ఆర్య సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయ్యారు. కొందరు సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఒకరు అట్లీస్ట్ అటెంప్ట్ చేశారు. సో ఒక్క సినిమా మా అందరి జీవితాల్లో ఒక టర్నింగ్ చేసి ఈరోజు 20 ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ నిలబడ్డామంటే ఓన్లీ ఆర్య ఒక విజయంతో అక్కడి నుంచి కష్టపడుతూ బన్నీ కానీ, సుక్కు కానీ, నేను కానీ, దేవి కానీ, ర్యాండీ కానీ అందరం అంటే ఇంతమంది ఒక సినిమా ద్వారా ఇంత పెద్ద పొజిషన్లో ఉండడం ఇవాళ పాన్ ఇండియా అయిపోయింది. మా అదృష్టానికి బన్నీ పాన్ ఇండియా స్టార్, సుక్కు పాన్ ఇండియా డైరెక్టర్, దేవి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, నేను పాన్ ఇండియా సినిమాలను తీస్తున్నాను. అంటే ఒక గ్లోబల్ ఒక మార్పు వచ్చింది. ఆఫ్టర్ 20 ఇయర్స్ అందరం ఇలా ఉన్నందుకు ఒక ఆర్య మాకు ఇచ్చిన ఎనర్జీ, దాన్ని కాపాడుకుంటూ ఇంకా అందరం ముందుకు వెళ్ళాలి. అది మాకు అందరికీ ఛాలెంజే. సో థ్యాంక్ యూ. ఎవరినైనా మిస్ అవుతే క్షమించాలి. గ్రేట్ మెమొరీస్ మాకు ఆర్య. థ్యాంక్ యూ సుక్కు, లవ్ యూ. సారీ, ఇందాక ఫీల్ మై లవ్ సాంగ్ పాడిన తర్వాత మెయిన్గా ఒక మనిషి గురించి మాట్లాడుకున్నదే మా చంద్రబోస్ గారు. ఆయన సుక్కుబాయ్ కాన్సెప్ట్ చెప్పిన అద్భుతమైన లిరిక్స్ మాకు రాసిచ్చారు ఫీల్ మై లవ్. థ్యాంక్ యూ బోస్ గారు. అండ్ యూఎస్లో ఉన్నారు, రాలేకపోయారు. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోస్ గారు. ఎందుకంటే అది మాత్రమే కాదు, దాని తర్వాత సుక్కుబాయ్ది, బోస్ గారిది, అంటే మేము ముగ్గురు ఎప్పుడు సాంగ్స్ మీద వర్క్ చేసినా ఎంత అందంగా ఉంటుందంటే వాళ్ళిద్దరు డిస్కషన్ చూసి నేను ముచ్చట పడుతుంటాను అనమాట. సో మేము కొట్టుకుంటున్నామా, తిట్టుకుంటున్నామా, ప్రేమించుకుంటున్నామా కూడా అర్థం కాదు, అలా ఉంటుంది సాంగ్ మేకింగ్ అప్పుడు. అండ్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ సుక్కుబాయ్ అండ్ బోస్ గారు. అంటే వాళ్ళిద్దరితో మాడుతున్నప్పుడు ఇద్దరు గొప్ప వ్యక్తులు, బట్ ఒక ఇద్దరు గురువులతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ సుక్కుబాయ్, థ్యాంక్ యూ బోస్ గారు ఫర్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇప్పుడు పుష్ప వరకు అండ్ పుష్ప 2 వరకు కూడా బోస్ గారు అంటే అన్బిలీవబుల్ మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ రాశారు. సో ఐ వుడ్ లైక్ టు మా టీం అందరి తరపున బోస్ గారికి థ్యాంక్ యూ బోస్ గారు, లవ్ యూ. అండ్ ఆర్య సినిమా రిలీజ్ రోజు సుక్కు నేను మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళాము. 10 o'clock 10:30 టైంలో ఇద్దరం అలా కూర్చున్నాం, పూజ చేస్తాం అన్నట్టు. పూజ అయిపోయిన తర్వాత అరవింద్ గారు కాల్ చేశారు, కంగ్రాచులేషన్స్, ఇప్పుడే ఈస్ట్లో వెస్ట్లో షో అయింది, 10 weeks స్టాక్ చెప్తున్నారన్నారు. థ్యాంక్ యూ సార్ అని ఫుల్ హ్యాపీగా. ఏంటి సార్ అన్న, 10 weeks ఇట్లా అరవింద్ గారు ఏంటి మన సినిమా 10 weeks అన్నాడు. అంటే కొత్త డైరెక్టరు అంటే ఈ సినిమాకి వావ్ ఇలా వచ్చేస్తుందని వెయిటింగ్లో ఉన్నాడు, ఏదో సెన్సేషనల్ టాక్ అని. సో అప్పుడు చెప్పా, బాబు అప్కమింగ్ సినిమాకు 10 weeks అంటే ఇది పెద్ద హిట్ అన్నట్టు సుక్కు, వెయిట్ అండ్ సీ, ఈ సినిమా మన సిల్వర్ జూబ్లీ అవుతుందని. నిజంగా అలా అనుకున్నట్టే మా సినిమా ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ అవ్వడం. 125 daysకి పబ్లిక్ గార్డెన్లో చిరంజీవి గారు వచ్చి మా అందరికి షీల్డ్స్ ఇవ్వడం ఈజ్ అ గ్రేట్ మెమొరీస్ ఇవన్నీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆర్య సినిమాతో జర్నీ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ స్టేజ్ పైన జరిగింది. ఆర్య గురించి బిహైండ్ ద సీన్స్ మీరు ఎంతసేపు చెప్పినా వినాలనిపించేలాగున్నాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దోస్ వండర్ఫుల్ మెమరీస్ ఇన్ ఎ వెరీ వెరీ ఫ్రెండ్లీ వే. మీ ఫ్రెండ్లీ గొడవలు ఇంకా కొనసాగుతూ బోల్డ్ అని బ్లాక్ బస్టర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ కాంబినేషన్లో. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు అండ్ సుకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్. యా సార్, సుకుమార్ గారిని ఒక్కసారి స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే వీ వాంట్ సుకుమార్ గారి మాటలు ఆన్ స్టేజ్, ఎస్పెషల్గా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్, 1-sided లవర్గా క్రియేట్ చేసి మనం ఇంతకుముందు ఎప్పుడు చూడని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ద బెస్ట్ డెబ్యూ ఎవర్గా ఆర్య సినిమాని మనకి అందించినటువంటి డైరెక్టర్, ద మాస్టర్ మైండ్ ఆఫ్ ఆర్య, అండ్ టుడే ద మాస్టర్ స్టోరీ టెల్లర్ ఆఫ్ పుష్ప అండ్ పుష్ప 2, సుకుమార్ గారు, ఓవర్ టు యూ. ఇది చాలా టఫెస్ట్ సిచ్యుయేషన్. ఎందుకంటే ఒకటి కాదు, నాకు ఆర్య తర్వాత ఏ సినిమా చేసింది ఫ్రాంక్ గుర్తులేదు. చేసినా కూడా బికాస్ టెన్షనో లేకపోతే ఎక్కువ ప్రెషరో ఎక్కువ, బికాస్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రతి మూమెంట్ గుర్తుంది. సో పేరున చెప్పాలి, మిస్ అయిపోవచ్చు, సరిగా చెప్పలేను మన టెన్షను. బికాజ్ ఎక్కడ కన్క్లూడ్ చేసుకుందాం అనుకున్నా, ఒక వేలో వెళ్దాం అనుకున్నా సరే చాలా కష్టంగా ఉంది. సో అంత టఫ్ సిచ్యుయేషన్ ఇప్పుడు నాకు. యాక్చువల్గా ఈ సినిమా చేద్దాం ఉన్నప్పుడు వేమ ఉన్నాడా? అరే వేమ,
యాక్చువల్గా ఇద్దరు స్టార్ట్ చేసాం రాయడం ఇది ఆర్య అనే స్క్రిప్ట్. సో ఫస్ట్ వైజాగ్ వెళ్ళిపోయి అంటే నా ఫ్రెండ్ రవికుమార్ ఉన్నాడు ఇక్కడే, వాడి దగ్గర ఒక 10,000 తీసుకుని ఎయిటర్ మోహన్ గారి దగ్గర అంటే అప్పుడే ఎయిటర్ మోహన్ గారి దగ్గర చేస్తున్నాం, మేము రైటర్స్గా చేస్తున్నాం ఇద్దరం. చేస్తున్నప్పుడు కంటిన్యూ ఎయిటర్ మోహన్ గారి దగ్గర చేస్తున్నప్పుడు సరే ఇంకా వదిలేసి మనం డైరెక్ట్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్ రవికుమార్ దగ్గర ఒక 10,000 తీసుకుని మేము వైజాగ్ వెళ్ళిపోయాం. హరిప్రసాద్ అని ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో కూర్చుని ఇద్దరం స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాం. అలా స్టార్ట్ అయింది దీనికి నాంది స్క్రిప్ట్. తర్వాత మళ్ళీ వచ్చిన ప్రకాష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు, తనతో డిస్కస్ చేసి వి స్టార్ట్ ద జర్నీ లైక్ దట్. అండ్ థ్యాంక్ యూరా, ఇప్పటివరకు అసలు వీడు దొంగ వాడి చేత కష్టపడి రాయించాలి వీడి చేత. అంటే నిజంగా వీడు కనుక పెన్ను పెట్టి రాస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్వరు సరిపోరు. అంటే లేజీ బద్దకిస్ట్ ఇంటెలిజెంట్ అనమాట వీడు. సరే వీడు సందర్భం వచ్చినప్పుడు చెప్తాం కదా ఎప్పుడైనా వీడి సినిమా అయినప్పుడు. అండ్ అలా స్టార్ట్ అయింది. తర్వాత నేను రాజుగారికి మాంటేజ్ చెప్పడం, సినిమా చేయాలనుకోవడం. రాజుగారి నిజాయితీ ఏంటంటే సినిమా చేద్దాం ఢిల్లీ హిట్ అయితే కేవలం నా సిన్సియరిటీ ఒక్క మాంటేజ్ అంతే. ఆయన కూడా ఒక మాంటేజ్తో అద్దరిపోయిందని చెప్పి ఆ మాంటేజ్ కోసం కూర్చుని సినిమా చేద్దామని. ఢిల్లీ సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి రా సినిమా చేద్దామని. అక్కడ కూడా విచిత్రం జరిగింది. సినిమా చేద్దాం అంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు నాకు, అదొక రీమేక్ మూవీ. అంటే అప్పుడే ఎస్టిమేటర్ కదా, కొంచెం పొగరుగా ఉంటాం మనం, ఇప్పుడే వచ్చామని చెప్పి ఆ స్క్రిప్ట్ వెనక్కి చూశాను, నేను చేయను రీమేక్ అని. మరి అయితే కథ చెప్పు అన్నారు. మీకు మాంటేజ్ చెప్పాను కదా, ఆ మాంటేజ్ నా కథ చెప్తాను మీకు అని. సరే చెప్పు అన్నారు. చెప్పాను. అదొక విచిత్రమైన కథ, ఇట్స్ అ లాంగ్ స్టోరీ, చాలా అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో. సో అట్లా సరే మనం వెళ్ళిపోదాం సినిమాకని. అదే ఆ ధైర్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యంతో ముందుకు వచ్చి కొత్త సినిమాని, ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు కొత్త డైరెక్టర్ని ఎవరైనా ప్రోత్సహించేవాళ్ళు లేరు, సినిమా ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో అయినా ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది డైరెక్టర్స్, చాలా తక్కువ మంది, ఎక్కడో కానీ ఛాన్స్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా విషయంలో. బికాస్ మీరు అప్పుడు ఆ ప్రామిస్ అనగా లేకపోయి ఉంటే, అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు, మేము చేసి ఉండేవాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత బన్నీ కథ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమా మూడన్న కారణం, మొదటి కారణం రాజుగారు అయితే, రెండో కారణం తన భవిష్యత్తును తన వెతుక్కున్నట్టు బన్నీ ఈ కథ నాకు కావాలని పట్టు కూర్చుని సార్తో అందరితోనూ పోరాడి మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరినీ మూవ్ చేసేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసుకున్నాడు. నేను యాక్చువల్గా కథ చెప్పిన తర్వాత ఇది ఇంకా జరగదేమో అనుకుని నేను వేరే స్క్రిప్ట్ కూడా, రాజుగారు వేరే కథ ఇస్తే కనుక దాన్ని డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాం, నేను వేమ ప్రకాష్ అందరం. సో ఇంకా డైలాగ్ రైటర్గా చేద్దాం, ఎప్పుడో చేసుకోవచ్చులే అనుకున్నాను. కానీ తను వచ్చి ఈ కథని రౌండప్ చేసి చేద్దాం, ఈ సినిమా చేయాలి, ఇది నాకు నచ్చింది అని చెప్పి. ఫ్రాంక్గా చెప్తాను, ఏజ్ అప్పుడు 18 or 19, ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ, బాగా అలరగా ఉండేవాడు. కానీ అప్పుడే దాంట్లో నా ఫ్యూచర్ ఇందులో ఉంది అని పట్టుకుని మమ్మల్ని పుష్ చేసి ఈ గాట్ ద వైబ్స్. థ్యాంక్ యూ డార్లింగ్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. రెండు విధాలుగా కూడా, అటు రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ బోత్ ఆర్ నీ వల్లే బేస్ అయి ఉన్నాను ఎప్పటికీ కూడా. నీ ఇట్లా నిలబడి ఉన్నాను కాళ్ళ మీద అంటే డెఫినెట్లీ యు ఆర్ ద బేస్, ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాట చెప్పినప్పుడల్లా నా బాడీ వణుకుతూ ఉంటుంది. లవ్ యూ డార్లింగ్. అండ్ డార్లింగ్ దేవి, అప్పుడు దేవి ఒక సెన్సేషన్. సినిమా చేస్తే నేను 2 అడిగాను రాజుగారిని, 3 అడిగినట్టున్నా. నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి. 1 రత్నాకర్ గారు, ఆయన అప్పుడు బాలా సినిమాలు చేస్తున్నారు, టాప్ కెమెరామెన్. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్, టాప్ ఎడిటర్. దేవి సెన్సేషన్, నాకు దేవి కావాలి. ఇలా 3 ఎంచుకున్నాం. అందులో అంతకన్నా టాప్ ఎడిటర్ వచ్చారనుకోండి మాతారి వెంకటేష్ గారు. కానీ చెప్తాను అప్పటికి ఇలా అనుకోవడం వల్ల. సో డార్లింగ్ దేవి వచ్చాడు, చిన్న కుర్రాడు, కథ చెప్పాను. కింద గోల అవుతుంది, పైకి వెళ్దామన్నా, ఇంకో ఫ్లోర్ ఎక్కాం. ఇక్కడ కూడా గోల, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదన్నాను. మళ్ళీ పైకి వెళ్ళాం, ఇక్కడ కూడా గోల వస్తుంది, ఇక కథ చెప్పలేకపోతున్నానన్న. ఇంకా ట్యాంక్ ఎక్కాం, అంటే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాం. అమ్మయ్య ఇక్కడ ఎవరు లేరు, మంచి కథ చెప్పుకుందాం అనుకున్నాం. అక్కడ కథ చెప్పుకున్నాం. కథ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయినట్టుంది. వెళ్ళి మార్నింగే చూనిచ్చేసాడు. ఏది
ఫిల్మేలో వచ్చి మార్నింగే వచ్చేసి ఫోన్ తింటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇదేంటి నేను ఫస్ట్ హాఫ్ చెప్పాను ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాలి కనీసం టచ్లో లేడు తను కనీసం అని అంటే లేదు తను వస్తాడు కంగారు పడుకున్నారు రాజు గారు. వచ్చాడు, రాగానే డార్లింగ్ మీకు ట్యూన్ చేసాను చూడండి అని ట్యూన్ వినిపించాడు. అదే ఫిల్మేలో ఫస్ట్ ట్యూన్ చెప్పిన వెంటనే ఐ థింక్ వీఆర్ అందరూ ఇంప్రెస్. ఆ ట్యూన్ అలా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్. అంటే అప్పుడు తెలియకుండా నేను చెప్పాను కదా నీ వాయిస్లో వినేసి, ఇప్పటికీ అదే జడ్జిమెంట్ నమ్ముతాను నేను. ఎందుకంటే నీ వాయిస్ విని నాకు అదే అనిపించేది. అప్పటి నుంచి ఏదైనా ఎక్కువ వినేసి ఉండి నేను జడ్జిమెంట్ తీసుకుంటానని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను. అది ఒక మ్యూజిక్లోనే కాదు సీన్స్లో కూడా నేను ఎక్కువ నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక యూజ్ అయింది నాకు స్క్రిప్ట్లో కూడా. థ్యాంక్ యూ డార్లింగ్ అండ్ లవ్ యూ. ఆన్ టైంలో యాక్చువల్గా ఆన్ టైంలో సాంగ్ చెప్పాలి. నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు తెలుసా మీకు విషయం సినిమాలో. ఎందుకు నిజం మాట్లాడుకుందాం. నాకేంటి చెయ్య 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 అంటే నేను మణిరత్నం ఫేవరెట్ ఫ్యాన్ని. అంటే అంత అందంగా వయ్యారంగా ఏదో పెద్ద కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని, ఈయనేమో ఐటమ్ సాంగ్ అని అంటే అమలాపురం అని ఈయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా నేను దాని లిరిక్ రాయించుకున్నప్పుడు ఆన్ టైంలో నచ్చింది, చూన్ నచ్చింది. కానీ దాని లిరిక్ రాసేటప్పుడు ఏమైందంటే టైం లేదు. వేటు గారి దగ్గర పంపించినప్పుడు అన్నీ అందులో వేరే వేరే పదాలు వచ్చేస్తే ఇంకా రాజుగారితో గొడవ పడ్డాను నేను. నా సినిమా ఇది కాదు అల్లువారి పిల్లగాడ ఏంటి, అల్లువారి పిల్లగాడ అంటే నా స్టూడెంట్ నా హీరో ఆర్య, అల్లువారి అబ్బాయి కాదు. సో ఇట్లా అంటే ఆర్య వచ్చి హీరోయిన్ ఎత్తుకోవాలి, కానీ అరవింద్ గారి అబ్బాయి అయితే ఈజీగా కొట్టేస్తాడు హీరోయిన్ని. అమ్మాయి వెంటనే పడిపోద్ది, ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయి. నా ఆర్య పూరు పాపడి బైక్ కూడా లేదు, సైకిల్ మీద వెళ్తుంటాడు అని. అది శంకర్ మాస్టర్ కూడా కారులో ఇప్పుడు అవును అమ్మాయి వాయిస్ కూడా లేదు అప్పుడు అని అట్లా. సో ఆ సాంగ్ గురించి సో నాకు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోవాలి, నేను చేయాలని క్లాస్ సాంగ్ అనుకున్నాను. అప్పటి నుంచి విచిత్రం తెలుసా నీకు, ఐటమ్ సాంగ్ మొదలుపెట్టిన ఆయన సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ ఉండదు. నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ వచ్చేసింది. నేను పెట్టాల్సి వచ్చింది. నో ఐ బిలీవ్ ఇట్ దట్. పెట్టడమే కాదు, నేను ఐటమ్ సాంగ్ని నమ్మాను. అమ్మో ఇంత పెద్ద హిట్ అవుతుందా సాంగ్ అంటే, ఇంత వైపు వస్తుందా, సినిమా ఇంత దూరం తీసుకెళ్తుందా అని నేను ఇటు వచ్చేసాను. రాజుగారు అటు కళాత్మకంగా వెళ్ళారు. ఆయన ఐటమ్ సాంగ్ టచ్ చేయలేదు ఆయన అట్లా. సో చాలా విచిత్రంగా ఉంటుంది అన్నీ ఇలాంటివన్నీ చెప్తుంటే. ఇట్స్ అవునవును. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఐ థింక్ ఆ జర్నీ అప్పటి నుంచి మన జర్నీ ఇట్లా సాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు నాకు. అండ్ చెప్తాను కదా, నా మ్యూజిక్కే నువ్వు, నా సంగీతమే నువ్వు. నాకు సంబంధించి మ్యూజిక్ అనేది నాకు ఎంత కూడా తెలియదు, వనమాలు కూడా తెలియదు. ఎప్పుడు ప్రతిరేషన్ నీదే, ప్రతిదీ నీదే, ఇంతవరకు తీసుకొచ్చావు. సినిమాలు కూడా చాలా సపోర్ట్ చేసావు నీ మ్యూజిక్తో. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ. శివాని మోసం చేశాను మా బిగినింగ్లో నేను. థ్యాంక్ యూ శివ యాక్సెప్టింగ్ ద రోల్. చాలా ఫన్. కొంచెం నేను సెకండ్ లీడ్ అని కొంచెం కోపంగా ఉండేవాడు అప్పుడు. తనకున్నప్పుడల్లా కోపం వస్తుండేది శివకి. అంటే నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. సరదాగా మాట్లాడదాం అనుకున్నాను ఇన్నాళ్ళు నిజంగా అది. అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అప్పుడు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కానీ, నీ ఐస్ చూసే విధానం కానీ, అండ్ మీ కాంబినేషన్ కూడా కరెక్ట్గా కుదిరేది. అండ్ థ్యాంక్ యూ శివ, లవ్ యూ. ఒక్కొక్కరు మాడుతుంటే సుబ్బు, ఐ థింక్ ఆ సుబ్రాజన్ చూసారా ఒకసారి నిలబడడం, చెప్పండి ఎలా ఉన్నాడు ఆయన. సుబ్బు అలాగే ఉన్నాను, నువ్వు అసలు ఏం మారలా. మరి ఏం మేనేజ్ చేస్తే అర్థం కావట్లా. కొట్టుకునే వాళ్ళం కదా మనం. నువ్వు కొట్టుకుంటే సరిపోయేది కాదు నాకు, నేను గట్టిగా పట్టి స్పృహతో పడిపోయాను కూడా. ఒకసారి రామలక్ష్మి గారి కథ చెప్తూ గట్టి కొట్టుకోవాలి అంటే విలను ఇలా కొట్టుకుంటే అమ్మాయి అంటే కొట్టుకుంటాడని కొట్టుకుంటూ పడిపోయాను నేను. కొడుతు అంత గట్టి కొట్టుకున్నా. సుబ్బుకి కొట్టించాం కదా అట్లా. థ్యాంక్ యూ. అండ్ రత్నవేల్ గారు చెప్పాను కదా నేను టాప్ కెమెరామెన్ కావాలి సూపర్ అని. సో యాక్చువల్లీ ఐ లెర్న్డ్ ఎ లాట్ బ్రదర్. ఫస్ట్ బికాస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని స్టార్ట్ చేసి, యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ చేయలేదు నేను, కానీ రైటర్గానే చేశాను. అంటే వినయ్ గారు చేసినా కూడా రైటర్గా ఉండేవాడు కానీ చూసేవాడు, కానీ వినయ్ గారు నాకే పని చెప్పేవారు కాదు. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ వినయ్ గారు ఓన్లీ. సో థ్యాంక్స్ టు ఐ ఆల్వేస్ నా సినిమా గురు వినయ్ అనే చెప్తాను. బికాస్ నేనైతే నేర్చుకున్నాను, తన నుంచి నేర్చుకున్నాను. ఏమన్నా నాకు నేర్పినా తనే నేర్పారు, తనే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ వినయ్ గారు. అండ్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాకి సంబంధించి నా గురువు రత్నవేల్ గారే. అండ్ బిగినింగ్ ఐ రోట్ నేను కూర్చుని
ఈ శివగాడు ఉన్నాడు కెమెరామెన్ శివ, మన శివ ఉన్నాడా, వచ్చాడా? శివ అసిస్టెంట్గా చేశాడు కదా, శివని పట్టుకుని షార్ట్ డివిజన్ రాసేసుకున్నా. ప్రతి సీన్కి ఇంత బుక్ ఉంటుంది, ఇంకా ఉంటుంది అది షార్ట్ డివిజన్. సో అవి కొన్ని సాధ్యమయ్యి కొన్ని సాధ్యం కానీ ఉండేవి. సో సెట్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఎదురయ్యేది తనతో. సో ఆ విషయం తను సపోర్ట్ చేసేవాడు. నో సుకు ఇది కాదు, ఇది రాదు డెఫినెట్గా ఈ కాంబినేషన్ ఇట్లా రాదు, ఇలా చేయొచ్చు అని. సడన్గా 1 వీక్ తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు వేరే సినిమాకి. నేను దేవా ఓ 2 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. ఎంత టెన్షన్ పడ్డామంటే గుర్తుందా, ఫ్రూట్స్ ఇచ్చే సీన్. దేవా అంటాడు, సార్ ఇంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోండు అంటాడు. అరే అంటే అంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోండు అంటాడు. ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడ కెమెరా కదపడానికి నేను ఒకసారి బేసిక్స్ ఆలోచించుకున్నా. ఈ సినిమా ఏంటి ఇంత ఏదో కొంచెం కొత్త గొప్ప మ్యాథమెటిక్స్ చెప్పొచ్చున్నాం కదా, ఉన్నవి 4 లెన్సులు, దీనికోసం ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఓకే దీస్ ఆర్ ఓన్లీ యాక్సిస్, ఇంత మించే ఉంటుంది. అరే నువ్వు అలా ఉండి పక్కన పెట్టు, కెమెరా కూడా పెట్టు, కెమెరా పెట్టు అని. దెన్ ఐ స్టార్టెడ్ ద డైరెక్షన్. యాక్చువల్ డైరెక్షన్ అక్కడ స్టార్ట్ అయింది నాది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ లవ్. అండ్ దేవా, అప్పుడు దేవా కూడా చాలా సపోర్ట్ చేశాడు, ఆర్టిస్ట్ పొజిషన్ ఇవ్వడం కానీ అది కానీ. థ్యాంక్ యూ దేవా, ఉన్నాడు లేడు ఇక్కడ. అండ్ తర్వాత కొంత క్లాష్ తను విజయ్ చేశాడు, విజయ్ చక్రవర్తి చేశాడు. విజయ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, చాలా చాలా సపోర్ట్ చేసావు ఆ టైంలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ మాస్టర్, నాకు తెలుసు చాలా జోకులు ఉండే నా మీద. ఆ జోకులు ఏంటి ఒకసారి చెప్పొచ్చు కదా? నేను ఏదో ప్రియరాగం చేస్తున్నప్పుడు మాట్లాడితే ఒక మాంటేజ్ కోసం కొబ్బరికాయలు తీసుకొచ్చేవాడిని, వీటితో చేద్దామని. వీళ్ళిద్దరు నవ్వుకునేవారు బాగా. లేదా రింగులు పట్టుకొచ్చేవాడిని. సో ప్రతిదీ రకరకాల మాంటేజ్ తీసేయాలని చెప్పి. ఇంకా చాలా మాంటేజ్, ఒక 60, 70, 100 మాంటేజ్ ఉండే వేమా, ఒక 100 మాంటేజ్ ఉండేమో. తీస్తూనే ఉండేవాళ్ళం అవన్నీ. వీళ్ళిద్దరు నవ్వుకుంటుండేవారు బాగా, నన్ను ఏడిపిస్తుండేవారు. సీరియస్ కదా వీళ్ళిద్దరిని. రత్న గారు శంకర్ సీరియస్ కదా, నన్ను ర్యాగింగ్ చేసేవారు, గుర్తుంది నాకు. అండ్ నిక్కీ, థ్యాంక్ యూ నిక్కీ, థ్యాంక్ యూ లాస్ట్ స్టెప్ మూమెంట్ కోసం. ఇంకో విచిత్ర విషయం చెప్పాలి. సో రాజు గారికి నాకు ఇంకో గొడవ అయింది. ఎందుకంటే నాకు కంపల్సరీ ఆ మాంటేజ్ చెప్పాను కదా, మాంటేజ్ తీయాలి. పైన వాటర్ పడుతుంది, ఆమె డాన్స్ చేస్తుంది, కింద వాటర్ పడుతుంటే కింద హీరో నిలబడ్డాడు. ఆ మాంటేజ్ లేకుండా సినిమా రిలీజ్ చేస్తాం అని అంటే నో చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు, నెంబర్ ఆఫ్ డేస్ కొత్త సినిమాకి ఇంత చేసిన లేదని ఆయన మీరు ఇద్దరం తిట్టుకున్నాం ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. మీరు దగ్గర నుంచి నువ్వుకి వెళ్ళిపోయాను నేను, కోపం వచ్చేసి. ఏంటైతే నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఏంటి అలా వెళ్ళిపోయాను అంటే నేను ఇవ్వను, అది ఇద్దరు కేకలు వేసుకుంటున్నాం. అది సడన్గా కాలు పెట్టేసుకున్నాం. ఇప్పుడే కదా నువ్వు అరిచాడు కాలు పెట్టినట్టే. సార్ ఒక్కరోజు షూట్ ఇవ్వండి సార్, ఆ మాంటేజ్ మిస్ అయిపోతున్నా నేను. అలాగే నిక్కీ ఒక స్టెప్ చెప్పాడు, చాలా బాగుంది, అది విల్ డూ సంథింగ్ సార్ అంటే ఇంకా నవ్వేసుకుని సరే చేసుకో అని ఇచ్చేసారు 1 డే. సో దట్ 1 డే ఆ మూమెంట్ అంత సెన్సేషన్ అయింది నిక్కీతో. సో సమ్టైమ్స్ ఏమంటానంటే, మీరందరూ అనుకుంటారు ఒక డైరెక్టర్ అంటే చాలా పొగరుగాను లేదంటే వాడు చాలా అసలు చెప్పింది వినంట. నేను సినిమా బిగినింగ్ కొత్తలో ఇదే ఆలోచించినవాడిని, నా వెనకాల అన్నీ వినేవాడిని. మణిరత్నం ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట, మనం కూడా క్యాన్సిల్ చేయాలి. కృష్ణవంశీ గారు 49 టేక్ చెప్పండి, మనం 50 టేక్స్ చేయాలి. సో వెనకాల చూసేవాడిని, వెనక్కి తిరుగుతాయి. ఈ షాట్ వచ్చిన వెంటనే ఒక మణిరత్నం కనిపించేవారు, ఇటు కృష్ణవంశీ గారు కనిపించేవారు. సో ఐ ఫీల్ లైక్ ఒక్కొక్కరు అంటే కథలు వింటుండేవాళ్ళం కదా. ఇంకో రామ్ గోపాల్ వర్మ అసలు ఫోనే చేయడంట, ఆర్టిస్ట్ చేయకుండా ఇలా బుక్ చదువుకుంటాడంట, ఎస్ అంటాడంట, మనం కూడా అలా చేయాలి. సో ఇవన్నీ రిపీట్ అవుతుండేవి. ఎందుకు చెప్తున్నాను ఇది, మిస్ అయిపోయాను. ఎందుకు చెప్తానంటే డైరెక్టర్స్ అందరికీ సో చాలా కాంప్రమైజ్లు ఉంటాయి. నేను రాజు గారి కాళ్ళు కనీసం 3 సార్లు పట్టుకుని ఉంటా సినిమా మొత్తం మీద. అంటే అంత జాగ్రత్త కూర్చున్నారా మీరు అంటే అంతే. సో మీరు అందరూ ఏమనుకుంటారంటే చాలా పొగరుగా సుకుమార్ అంటే ఏం అవడం లేదు. నేను చాలా కాంప్రమైజ్ అవుతాను. కేవలం ప్రోట్ నాకు రావడం కోసం కాంప్రమైజ్ అవుతాను. నా ప్రోట్ రావడం కోసం కొంచెం కోపంగా బిహేవ్ చేస్తాను. ఇది కేవలం సినిమా కోసం మాత్రమే. ఒకసారి నిజంగా కూడా కోపం రావచ్చు, దాన్ని సర్దుకుంటాను. సో అంటే డైరెక్టర్స్ అందరూ వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికీ ఒక సందేశం ఏంటంటే, పైకి మీ అందరూ ఇలా కనిపించవచ్చు కానీ చాలా కాంప్రమైజ్లు ఉంటాయి, చాలా కష్టపడి ఉంటాం, చాలా బాధపడి ఉంటాం, చాలా తిట్లు తిని ఉంటాం, చాలా ఇన్ఫీరియర్గా బతుకుంటాం. సామాన్య మానవుడిలాగా మీరు చూడరు. ఒక కూలివా అంటే అఫ్కోర్స్ అలా మాట్లాడకూడదు, అట్లా అందరిలా బిహేవ్ చేస్తుంటాం. సో అది బట్టి గుర్తుంచుకోండి. మీరు పైకి చూసి మీరు మనం మోసపోకండి అని చెప్తున్నాను చెప్పడం కోసం.
అరే వేణు థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఈ డైరెక్ట్గా వచ్చిన అసిస్టెంట్ వస్తాను, నువ్వు నేను లేకపోతే నువ్వు చేయలేమన్నాడు వీడు, అంతే వీడు వచ్చేసి. వేణుగాడు, అలాగే భాస్కర్ కూడా అక్కడ ఉంటే నువ్వు వచ్చేసారా అని భాస్కర్ అని రమ్మని. సో ఇట్స్ లైక్ వెరీ బిగ్ టీమ్. ప్రతిదీ సురేష్, పెద్ద ప్రసాద్, అందరూ నా అసిస్టెంట్లు అందరూ పేరు పేరున ఎవరైనా మర్చిపోతే అందరూ డైరెక్టర్లు అయ్యారు. వాసు, అరే వాసుగాడేడి, జోష్ వాసుగాడు, అప్పుడప్పుడు హాయ్ చెప్పరా, వస్తావా పైకి, రావు కదా, రా పర్లేదు రా. సో వాసుగాడు ఏంటంటే మా ఇద్దరు గొడవలు అయితే మధ్యలో అనమాట. రాజుగారు అలా కాదండి, వాడికి ఏదో విజన్ ఉంది అని ఈడు అడ్జస్ట్ చేయడు మధ్యలో మీడియేటర్గా. సో ఇట్స్ లైక్ సో అంటే అందరినీ చూస్తుంటే అందరూ డైరెక్టర్లు అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అరే అలా ఎక్కలేవరా ఎప్పుడు. సో వాసు, హర్ప్రసన్న రా నువ్వురా, ఎందుకంటే ఈయన జడ్జి అప్పుడు కథ చెప్తున్నప్పుడు ఏంటి వేమ నేను కథ రాస్తుంటే ఈయన ప్రతి సీన్ బాగుందా లేదని చెప్పేవాడు, వీళ్ళుంటేనే కూర్చొని రాశాం. రవి ఉన్నాడా, వేణు అంటే టీం అందరూ వస్తే బెటర్. ఒక్కసారి నా అసిస్టెంట్ టీం అందరూ వేణు, సురేష్, ఎవరెవరు వచ్చారు, వేమ, రవి. సో పేరున చెప్పాలంటే అక్కడ మిస్ అయిపోతే అభినయ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు డాన్స్ చేసే వరకు నేను నమ్మలేదు, నాకు తెలుసు నువ్వు కోపంగా చూసావు ముందు నన్ను కదా, ఇప్పుడే కోపం ఉంది నీకు. నేను వేరే పెద్ద హీరోని ఊహించుకున్నా, రాజు గారు అమ్మాయికి బిజినెస్ క్లాస్ టికెట్ వేయాలని చెప్పి ఆప్ చేశారు అమ్మాయిని. తెలుసులేండి మాకు, సీరియస్గా డార్లింగ్, నేను ఒక పెద్ద హీరోయిన్ని ఊహించుకుంటే ఆయన బిజినెస్ క్లాస్ టికెట్ కోసం అమ్మాయిని క్యాన్సిల్ చేశారు. కానీ అంతకన్నా పుష్పక విమానంలో ఈ అమ్మాయి వచ్చింది. షీ సో బ్యూటిఫుల్. వచ్చాక ఒక మూమెంటేగా నాకు అర్థమైంది, కళ్ళు తిరిగిపోయాయి, నాకు కావాల్సింది టాలెంట్ అని. అంత అద్భుతంగా చేసింది. ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తుంటే ఆయన ఎంత ముచ్చడిపోతున్నాడు బన్నీ గారు, యూ నో దట్. సో ఇప్పటికి కూడా అదే గ్రేస్ ఉంది, ఎంత అద్భుతం చేసావంటే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ అరవింద్ సార్, నేను చెప్తాను కదా, ఎవరిని నాకు బిగినింగ్లో తెలిసేది కాదు, లెక్చర్గా చేసి వచ్చాను. నాకు 2000 మంది స్టూడెంట్స్, ఎగ్జాగరేషన్ మేబీ 1000 or 1500 వాట్ ఎవర్. 1500 ఉంటారా బుచ్చి, ఉంటారా కాలేజీలో, మన కాలేజీలో ఈజీగా ఉంటారు. లాంగ్ టర్మ్ వాళ్ళు అందరూ పొద్దున్న లేస్తే అక్కడ నిలబడితే వస్తే అందరు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అండి. ఇక్కడ నేను వస్తే సూట్ కేసు మోయలి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పాలి. సో అయినా సరే ఆ లెక్చర్ బుద్ధి పోలా. ఒకసారి నేను సెట్లో కూర్చున్నాను, షూటింగ్ చేస్తున్నాను, అరుణ్ గారు వచ్చారు. ఆయన ఎంత తీసుకుంటారు, వచ్చారు. నేను రిలైజ్ అవ్వాలా, రత్న గారు ఇలా గోకుతున్నారు, కాల్తీ అని. అంటే నేను కాలు మీద కాలేసుకున్నాను అనమాట, అరవింద్ గారు ఎదురుకుండా. సార్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. అంటే ఆ తర్వాత బన్నీ మాట్లాడుతూ ఉంటాడు, అప్పుడు గ్రావిటీ అని పదవి ఉపయోగిస్తుంటాడు. మీ గ్రావిటీ అంటే తర్వాత తెలిసింది. అవును సార్, అవును. అది కాదు కానీ సార్, కొంచెం అలాంటిదే. సారీ సార్. రత్న గారు ఇలా అనేవారు నన్ను, కొంచెం ఆ విషయంలో కూడా బ్రదర్ హెల్ప్ చేశారు. అంటే చాలా విషయాలు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలనేది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ బ్రదర్. అండ్ ఇంకెవరు, అరే హన్షిత, బాగా ఆడుకున్నాడు కదా మన ఇద్దరం, ఎక్కడికి వెళ్ళాం మిగతా కలిసి వెళ్ళేవాళ్ళం. నా పక్కనే ఉండేది. ఎక్కడ మనం తిరుపతి వెళ్ళాం, మనతో కలిసి వెళ్ళేవాళ్ళం. నడిపించేదా నిన్ను? నేను కూడా ఆశీష్ ఖండ్ అయితే నేను మోసాను కూడా, ఎత్తుకుని మోసా, వాడి బండగా వెళ్ళిపోతుంటే. సో అండ్ బబ్లు, థ్యాంక్ యూ బబ్లు. చిత్రం సీను లాస్ట్ మినిట్లో వచ్చేసావు. అండ్ ఎవరైనా మిస్ అయిపోయినా పేరుపైన చెప్పాలి, ఇప్పుడు ఏదో మాట్లాడుకుని కూడా చాలా మిస్ అయిపోయాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ కూడా మా టీం అందరూ, వేమ, లవ్ యూరా, రవిబాబు థ్యాంక్స్. 10,000తో నేను స్టార్ట్ చేస్తా కథ స్టార్ట్ చేయడం. వీడికున్న 10,000 ఉంది బ్యాంకులో, నీకేం కావాలని అని చెప్పి ఆ 10,000 క్యాష్ తీసుకొచ్చి ఇలా ఇచ్చేసాడు మాకు, అంతే. ఆడు సంపాదించుకుంటే 10,000. ఆ టైంలో 10,000 ఇస్ ఎ వెరీ బిగ్ మ్యాటర్. అండ్ హరిప్రసాద్ అన్నయ్య వీళ్ళింట్లోనే, మాకు రూమ్ లేదు కాబట్టి తనే ఫుడ్ అన్నీ రూమ్లో కూర్చోబెట్టి మా ఇద్దరిని, అరే ఇది కాదురా అది కాదురా అని చెప్పి లైక్ ప్రతి సీను జడ్జ్ చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలని. తన సినిమాలో చాలా ఎక్కువ ఉండేది, మాకన్నా చాలా ఎక్కువ, ప్రతి సినిమా చూసేవాడు తను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ వాసుగా వీడికే చెప్పే ఫస్ట్, తర్వాత కథ చెప్తే రాజుగారు
నీకు సురేందర్కి చెప్పినట్టుగా సూర్య అందరికీ ఒక్క నిమిషం చెప్పేస్తాను, మీకు బోర్ కొడితేమో. రాజుగారు చెప్పాను, రాజుగారు కొంచెం ఈడేదో కొంచెం బ్రోకర్లా ఉన్నాడు అని కాదు, కానీ ఇది చెప్తున్నాడు బాగుంది సుకు, అద్దరిపోయింది, కానీ ఈ కథ చాలా క్రిటికల్గా ఉంది, నేను ఆలోచించుకుంటా అన్నారు. నేను ఒకసారి ఆలోచించుకున్నాను. సో మార్నింగ్ వీళ్ళిద్దరికి చెప్పా, వీళ్ళకి సూరికి మన మీరం చెప్పాను అప్పుడు. సో వీళ్ళు సపోర్ట్ చేశారు ఆ విధంగా. అంటే అప్పుడు రాజు గారు వచ్చి వీళ్ళు అడిగారు ఎలా ఉంది అంటే బాగుంది సార్ అంటే అఫ్కోర్స్ ఇమ్మీడియట్ డెసిషన్ అనుకోండి. సో థ్యాంక్ యూ. నేను ఎప్పుడు సరిగా బాగా మాట్లాడుతున్నానో లేదు తెలియదు కానీ ఫినిష్ చేస్తా. నీకేమైనా మిస్ చేశానా? ఏమైనా మిస్ చేశానేమో కాదని అని. అండ్ మధు గారు, ముఖ్యంగా మధు గారికి చెప్పాలి. అలాగే మాతాడి వెంకటేష్ గారు రాలేదు. మాతాడి వెంకటేష్ గారు అన్నారు ఒక మాట, అరే నువ్వు కొత్త డైరెక్టర్ కొన్ని అనిపించట్లా, పాత డైరెక్టర్లాగా ఏ క్లోజప్ వాళ్ళతో అదే క్లోజప్ తీస్తున్నావు అన్నారు. ఆ మాట ఎందుకు గుర్తొస్తుంది సార్ ఇప్పటికి, నేను అలా తీయట్లా ఇప్పుడు నేను. ఎందుకంటే అప్పుడు ఫిల్మ్ కాబట్టి ఈ క్లోజప్ అంటే ఈ క్లోజప్పే తీసేవాళ్ళం. ఇప్పుడు డీజిల్ కాబట్టి రోల్ చేస్తూనే ఉన్నాం. అప్పటికి ఎక్కువ రోల్ చేసేవాడిని, కానీ ఆయన నువ్వు కరెక్ట్గా తీసావు, ఇది ఈ క్లోజప్ ఈ క్లోజప్ తీసావని ఎప్పుడు క్లోజప్ పెడదాం అనుకున్నా ఆయన మాట గుర్తొస్తుంది. ఈసారి కూడా సిన్సియర్గా మనం ఇలాగే తీద్దాం, ఎక్కువ వేస్ట్ చేయకుండా అనుకుంటాను, కానీ ఏదో తీసేస్తుంటాను. ఫ్రాంక్గా చెప్పాలంటే అదే చాలా డిసిప్లిన్గా చేసిన సినిమా ఆర్య. అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు, ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే ఒక సినిమా చూసి రాజు గారు అది ఎలా ఉంది అంటే నా ఒక 1 వీక్ ఎడిట్ చూసి నువ్వు మర్చిపోయి ఈ సినిమా సూపర్ హిట్, ఈ కుర్రాడు చాలా బాధ చేస్తాడు అని చెప్పి చాలా ధైర్యం చెప్పారు. రాజు గారు కొంచెం డౌట్ అని కదా, ప్రొడ్యూసర్గా తెలుసుకోవాలి ఉంటారు కదా, తెలిసినప్పుడు. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు, లవ్ యూ సో మచ్. అండ్ చిరంజీవి గారు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అరవింద్ గారు పంపించారు చిన్న గారు నా టెస్ట్ కోసం కథ చెప్పడానికి. నేను అద్దం ముందు ఒక నెలలు ప్రాక్టీస్ చేశాను కథ చెప్పడానికి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే అక్కడ చిరంజీవి గారిని చూస్తున్నాను అంటే మా ఊళ్ళో పెద్ద కథగా చెప్పుకున్నారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాడంట మాట్లాడతాడంట అని ఆ టైంలో. సో వెళ్తే ఆయన అరవింద్ గారు చెప్పారు నువ్వు 15-20 మినిట్స్ చెప్పాలి కదా, ఆయనకి అంత టైం లేదు అన్నారు. సేమ్ అందరిలాగే నేను కూడా వెళ్ళి సార్ అరవింద్ గారు చెప్పారు మీకు 20 మినిట్స్ అలా చెప్పమన్నారు, కానీ కథ చెప్తుంటాను మీరు ఎక్కడ బురుగుతాడు అక్కడ ఆపేయండి అన్నాను. ఈ టెక్నిక్ ఎవరో చెప్పారు నాకు అప్పట్లో గుర్తులేదు. సో నేను కథ చెప్పడం మొదలు పెడితే ఆయన చాలా ఎంజాయ్ చేశారు. 3 అవర్స్ చెప్పాను కదా ఆయనకి, 3 అవర్స్ చెప్పాను. ఆయన నేను ఎంత షాక్ అయ్యానంటే మెగాస్టార్ మీరు ఊహించారు, ఆయన కథ చెప్పడం కోసం నెలలు అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుంటాను, ఎగ్జాగరేషన్ లేదు అంతకన్నా ఎక్కువ చేస్తుంటాను. ఆయన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన కళ్ళు చూసి చెప్పారని చెప్పి నేను నా అద్దాన్ని చూసుకుంటాను, ఊహించుకుంటున్నా. ఆయన ఫేస్లో ఎప్పుడు చూడలే, నేను చూడకుండా చెప్పేశాను. నేను తర్వాత నేను ఇలా అంటుంటే టీ గ్లాస్ వెళ్ళిపోతాను, టీ గ్లాస్ పక్కన పెట్టేవారు. ఇప్పటికి గుర్తు ఒక ఎలిఫెంట్ బొమ్మ ఉండేది అక్కడ, ఇలాంటి పడిపోతే నేను పట్టుకున్నారు. సో ఇట్లా అప్పుడు అరవింద్ సార్ ఫోన్ చేసి అరవింద్ చాలా బాగా చెప్పాడు ఎప్పుడంటే అటు నుంచి వాయిస్ అని పడగా నాకు అర్థమవుతుంది, తీగలడంటారా అనేది వచ్చినట్టుంది వాయిస్ సార్ మీరు. బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏ సినిమాకి అసిస్టెంట్గా చేయలేదు పెద్దగా. సో డెఫినెట్గా డౌట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ మాట అన్నారు, ఈ సినిమా కెమెరా పాతి తీసిన హిట్టే తీ అన్నారు. థ్యాంక్ యూ సార్ చిరంజీవి గారికి. అండ్ పేరున ఏమన్నా మర్చిపోయినా అనుకోవద్దు, ఇంకో సందర్భం ఎప్పుడైనా వస్తే కనుక డెఫినెట్గా మాట్లాడతాను. లవ్ యూ సో మచ్. అను మెహతా, యా అసలు శిరీష్ గారు లక్ష్మి గారు. సో ఫస్ట్ డార్లింగ్ సపోర్ట్ చేసిన శిరీష్ గారు, ఈ విషయం మర్చిపోకూడదు. అది తర్వాత లక్ష్మణ్ గారు ఇద్దరు. సో ఎప్పుడు ఇద్దరు కనిపిస్తుంటారు మమ్మల్ని ఎప్పుడు. రాజుగారు బికాజ్ రాజుగారి స్క్రిప్ట్ సైడు అడ్మినిస్ట్రేషను ప్రొడక్షన్ అని చూసుకుని ఉంటే మమ్మల్ని అందరినీ ప్యాంపర్ చేసేవారు. శిరీష్ గారు లక్ష్మణ్ గారు మా ఇద్దరిని ప్యాంపర్ చేసేవారు. మాకు కావాల్సిన అది తింటావా ఇది తింటావా ఇది చేసుకుంటావా ఇది తాగుతావా అని. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు, అండ్ లవ్ యూ ఆల్. అంటే ఇంకా నిన్నే మొన్న జరిగినట్టుంది ఇదంతా. ఇంకా నేను అసలు మీరు నమ్మరు, అందరికీ ఎలా ఉంటుందేమో, నోస్టాల్జియా కూడా లేదు, నిన్న జరిగినట్టే ఉంది. ప్రతి విషయం నాకు గుర్తుంది ఈ సినిమా సంబంధించి అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడడం మొదలు పెడితే అలా వెళ్తూనే ఉంటుంది. అందరికీ పేరున థ్యాంక్స్. ఇక్కడ ఈ రోజున ఇలా నిలబడ్డానంటే డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ అండ్ మీ ఆశీస్సులు అనే మాట ఇప్పుడు వాళ్లే కానీ మొట్టమొదటిసారి వాడుతున్నా. డెఫినెట్గా మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్.
ఆర్య సినిమాతో మొదలైన మీ ఇద్దరి కాంబినేషన్ ఈరోజు పుష్ప 2 మూవీస్ ద్వారా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఎంత యాంటిసిపేషన్ ఉంది పుష్ప 2 గురించి మనందరికీ తెలుసు. సో మీ ఇద్దరి కాంబినేషన్స్ మరెన్నో అద్భుతాలు సృష్టించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఐ థింక్ ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ వేదికగా మనం తెలుసుకోవాలనుకుంటున్న ఇంకొక విషయం, డెఫినెట్గా ఆర్య 3 ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే ఒక క్వశ్చన్ ఉంది చాలా మందిలో. సుకుమార్ సార్, ఆర్య 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దిల్ రాజు గారు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఓకే, సో చూద్దాం, మరి రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బట్ ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్సన్ని మనం స్టేజ్ పైకి పిలిచేసుకుందాము. అంటే ఒక లెజెండరీ ఫిల్మ్ మేకర్గా ఆయన సెట్ చేసిన ట్రెండ్స్ గురించి, ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. కానీ ఈరోజు మాత్రం ఆర్య సినిమాతో మనందరినీ లవ్లో పడేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరినీ లవ్లో పడేస్తున్నటువంటి మన సెన్సేషనల్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారిని మనందరికీ ఇచ్చినటువంటి అల్లు అరవింద్ గారిని, ద ప్రౌడ్ ఫాదర్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోతూ ఉన్నాము. అల్లు అరవింద్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్గా ఎన్ని సెన్సేషన్ క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. బట్ టుడే ఫస్ట్లీ థ్యాంకింగ్ యూ ఫర్ గివింగ్ అస్ అల్లు అర్జున్ గారు టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మీ మాటలు సార్. థ్యాంక్ యూ. 11 అయిపోయింది. ఇంతమంది ఇంత మాట్లాడిన తర్వాత అందరి మీద అందరూ జోకులు వేసుకుని సరదాగా ఇంతమంది ఆ సినిమాలో స్టార్ట్ అయిన ఇంతమంది ఇవాళకి టాప్ పొజిషన్లో ఉండి దేశం అంతా గుర్తించేలాగా చేస్తుంటే ఆ సినిమా ఎనర్జీ, వీళ్ళ ఎనర్జీ ఇవన్నీ కలిపి ఏదో ఒక డివైన్ ఎనర్జీ ఇవన్నీ తీసుకుని వెళ్తుందని అనిపిస్తుంది. ఆ ఎనర్జీ స్టార్ట్ అవడానికి ఎంతో కొంత ఆదిలో నేను ఉన్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ప్రత్యేకంగా బన్నీని, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ని చిన్నవాళ్ళగా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తూ పెరిగారు. వాళ్ళు ఇవాళ దేశం అంతా తిరిగి వాళ్ళని చూస్తుంటే వాళ్ళ నాన్నగారు లేరు, కానీ మేము ఎంత గర్వంగా ఫీల్ అవుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే ఆన్ ద స్టేజ్ సార్. మనం టీం అందరినీ స్టేజ్ పైకి పిలిచి ఒక గ్రూప్ ఫోటో కోసం గ్యాదర్ అవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఐ థింక్ సుబ్రాజ్ గారు ఒకసారి మళ్ళీ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అభినయశ్రీ గారు, శంకర్ మాస్టర్, నిక్సన్ మాస్టర్ అందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బబ్లు గారు, చిత్రం సీను గారు, దిల్ రాజు గారిని అండ్ సుకుమార్ గారిని, దేవిశ్రీ ప్రసాద్ గారిని మాత్రం ఒక్క అడుగు ముందుకు వేసి ఒక స్పెషల్ పిక్ కావాలంట మా మీడియాకి. నలుగురిని అలాగే అల్లు అరవింద్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇన్ ద పిక్చర్. And yes, his journey is a testament for a perseverance and passion అని చెప్పాలి. అండ్ ఈరోజు ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా. అండ్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ద మోస్ట్ వ్యూడ్ లిరికల్ వీడియోగా నిలిచింది. 130 మిలియన్ ప్లస్ వ్యూస్తో టీజర్ దూసుకెళ్తోంది. అండ్ ది ఫస్ట్ తెలుగు యాక్టర్ టు విన్ అ నేషనల్ అవార్డ్. And the first Telugu actor to have a wax statue at Madame Tussauds, Dubai. The sensational, the very passionate Allu Arjun Garu, firstly, thank you so much for making all of us very, very proud. Meeru Rose Aryalo chala mandiki icharu, kani memu we love you. Ma manasulo dachukolenanta prema undi. So అల్లు అర్జున్ గారు, మీ స్పీచ్, మీ మాటలు వినాలని ఐఎమ్ షూర్ చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. బట్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఓన్లీ 3 క్వశ్చన్స్. అందరూ
సార్ ఇది చాలా మా మనసులోంచి వస్తున్న కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో అందరూ చాలామంది చాలా మెమరీస్ షేర్ చేశారు. సో ఆబ్వియస్గా మీరు కప్పులో స్టోన్ వేసినప్పుడు ఎలా అయితే ఒక విష్ అనుకుని వేస్తూ ఉంటారో అలాగా ఒక విష్ మీరు ఆర్యా టైంలో ఏమనుకున్నారు అదొకటి మాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ డెఫినెట్లీ స్నేహ గారు, ఐఎమ్ సారీ ఫర్ ఆస్కింగ్ దిస్, మీ వన్ సైడ్ లవ్, యువర్ ఫస్ట్ వన్ సైడ్ లవ్ గురించి డెఫినెట్గా తెలుసుకోవాలని ఉంది. లైఫ్ టైం వన్ సైడ్ లవ్ స్నేహ గారితోనే. నేను ప్రేమించడే తప్ప అక్కడి నుంచి పెద్ద సో ఎస్, సో ఓవర్ టు యూ సార్. మీ మాటల్లో కూడా దీనికి సమాధానాలు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. సో ఎస్, హియర్ వి హావ్, ఒక్కసారి గట్టిగా చెప్పండి ఫర్ అల్లు అర్జున్ గారు, ఆర్య. అందరికీ నమస్కారం. అందరూ వెళ్ళి కొంచెం రిలాక్స్గా కూర్చోండి, నేను హ్యాపీగా మాట్లాడుకుంటాను. అందరూ వన్ బై వన్ పిలుస్తాను. అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్లీ ఇవాళ ఈ ఫంక్షన్ను నా బర్త్డే రోజు దిల్ రాజు గారి ఇంటికి వచ్చి విష్ చేసినప్పుడు ఏదో మాటల్లో మన ఈ మేకి ఆర్యా కంప్లీట్ అయ్యి 20 years అవుతుంది, థియేటర్లో వేద్దామా అది ఇది అంటే అనుకున్నాం. సరే థియేటర్లో వేస్తాం లేదు అవన్నీ చూద్దాం, లాజిస్టిక్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఏమున్నా లేకపోయినా అట్లీస్ట్ ఎప్పుడో కానీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు సార్. దట్ మన ఓన్ ఫిల్మ్స్ మనం ఏం చేస్తామంటే చేస్తాం, మర్చిపోతాం, వెళ్ళిపోతాం, ఎవరికాలు మళ్ళీ వేరే వేరే ఫిల్మ్స్లో ఉంటాం. కానీ మరీ అందరు యునైట్ అవడానికి ఇది ఒక మంచి ఎనర్జీగా ఉంటుంది. 20 years ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్, ఇట్స్ ద మోస్ట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఇన్ ఆర్ లైఫ్స్. ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేయాల్సిందే. నేను ఎలాగైనా ఐ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు సీ దట్ ఇట్ హ్యాపెన్స్. అండ్ రాజు గారు అన్న వెంటనే ఇవాళ ఈ ఈవెంట్ హోస్ట్ చేసి ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా హోస్ట్ చేసినందుకు రాజు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలబ్బా, ఎందుకంటే ఇట్స్ ద ఒక్క మాటలో వాట్ ఈస్ ఆర్యా సినిమా అంటే, నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ దట్ చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్. అంతే, పీరియడ్. మెమరీస్ చెప్పాలా, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పాలా, మా ఫీలింగ్ చెప్పాలా, నా జర్నీ చెప్పాలా, ఏం చెప్పాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తే ఎప్పుడూ సేఫ్గా ఉంటాం. నా గంగోత్రి సినిమా హిట్ అయింది, నేను ఎక్కడో సరిగ్గా చూడటానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిల్మ్స్ రాలేదు. అది సక్సెస్ఫుల్ ఫిల్మే, కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ అ మార్క్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. సో నేను చేసుకోలేకపోయా, అది నా తప్పు. సో నాకు ఎక్కడో ఫిలిం రాకుండా నేను ఆల్మోస్ట్ ఒక 1 year ఖాళీ కూర్చున్నా. ఎవ్రీ డే రోజుకి 3 కథలు వినేవాడిని, ఆర్టీసీ క్రాస్లో తిరుగుతుండేవాడిని, సినిమాలు చూస్తుండేవాడిని, పిచ్చి కింద తిరుగుతుండేవాడిని. ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం. దీంట్లోనే పర్స్యూ చేస్తున్న టైంలో ఒకనొక సాయంత్రం నాకు ఆ టైంలో దిల్ సినిమా రిలీజ్ అయింది. రోజుకు 2-3 కథలు వింటున్నాను నేను. బట్ ఎక్కడ నాకు తగలట్లా, ఆ మ్యాజిక్ ఎక్కడ తగలట్లేదు. నాకు అప్పుడు యాక్టర్ తరుణ్ గారు మంచి ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసి ఇలాగా దిల్ రాజు గారు నాకు సినిమా వేస్తున్నారు, దిల్ సినిమా వేస్తున్నారు, నేను చూస్తానికి వెళ్తాను, నువ్వు వస్తావు అంటే తప్పకుండా వస్తాను తరుణ్, నేను ఆల్రెడీ 2 times చూసా, నాకు చాలా నచ్చిన సినిమా, నేను వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నన్ను చూశారు. నన్ను చూసి నా దగ్గరికి వచ్చి కథ చెప్తానన్నారు. అక్కడికి వచ్చి అలా కలిసి కథ చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్గా నచ్చింది కదా, అంటే ఆ టైంలో మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయంటే, అప్పుడు నేను అంతకుముందు థియేటర్లో ఈడియట్ సినిమా చూసా. విన్నప్పుడు లోపల నాకు ఒక కోరిక ఉందన్నమాట, ఇలాంటి యూత్ సినిమా మనకి ఎప్పటికైనా పడద్దా, ఇలాంటి పడితే ఎలా ఉంటుంది, అసలు థియేటర్ ఎలా ఉంటుంది అని ఒక లోపల కోరిక ఉండేది, ఒక విష్ ఉండేది. ఆ టైంలో నాకు వచ్చి సుకుమార్ గారు కథ చెప్తుంటే ఆ కథకి ఇది కథ సంబంధం లేదు, కానీ ఎస్ దిస్ ఈజ్ మై ఇడియట్ అని నాకు ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ అలా ఆ సినిమా దానికి స్ట్రగుల్ అవడానికి బోల్డ్ అని స్ట్రగుల్స్ దానికి స్టార్ట్ అవడానికి, ఎందుకంటే అందరం కొత్త వాళ్ళం. దిల్ రాజు గారు అప్పుడే సినిమా తీశారు, నేను కొత్త, నా మీద పెడితే రూపాయి వస్తుందని గ్యారంటీ లేదు.
ఓకే, అందరూ కొత్త టెక్నీషియన్, సుకుమార్ గారు ఒక కొత్త డైరెక్టరు. నాకు గట్ ఫీలింగ్ ఉంది, బట్ ఆ ఏజ్లో నేను అందరు సపోర్ట్ లేనిది నేను చేయలేను. అంటే నా గట్ ఫీలింగ్ మీద మీరు అందరు నమ్మి తీసేయండి అంత సీన్ లేదనమాట. సో మా ఫాదర్ లాంటి వాళ్ళు నమ్మాలి, చంద్రు గారు లాంటి వాళ్ళు నమ్మితే అందరి సపోర్ట్ ఉంటేనే చేయగలిగిన ఒక సిచ్యువేషన్ అనమాట. నాకు గట్ ఫీలింగ్ లోపల ఉంది, ఇదేదో చాలా బాగుంది. సుకుమార్ గారు ఎవరికి కనపట్లేదు కానీ నాకు మ్యాజిక్ కనిపిస్తున్నారు, గట్ ఫీలింగ్ ఉంది. అలాంటి టైంలో కథ బాగుంది, అన్నీ త్రూ అయినాయి. ఇవాళ చాలా మంచి టైం వచ్చింది కాబట్టి ఐ కెన్ సే ఐ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ వినాయక్ గారు. ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నారు, అందరూ సుకుమార్ మంచి కథ బాగా చెప్పారు, అన్నీ బాగున్నాయి, దిల్ రాజు చాలా మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి అప్పుడు సత్యరంగ గారు ఫైనాన్సర్ చెప్పారు, ఆల్ వాజ్ నైస్. బట్ సుకుమార్ గారు డెలివర్ చేయగలరా చేయలేరా అనేది ఒక $1 million క్వశ్చన్ మాట. ఆయన ఎక్కడ సరిగ్గా చేయలేదని అంటే అప్పుడు వివి నాయక్ గారు ఒక మాట అన్నారు, వచ్చి మా డాడీని నన్ను ఇంటిలో కలిసి మీరు తీయండి, మీరు నమ్మండి, ఆ కుర్రోడు తీయగలడు, నేను డైరెక్టర్గా చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి తీయండి అని ఆయన ఒక్కరోజు అన్న మాట మా అందరికీ ఏనుగంత బలం ఇచ్చింది. అండ్ ఆయన మాట అన్నాడు, మీకు ఒకవేళ ఆయన ఒక సీనో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే మీకు ఎందుకు అవసరం అయితే నేను వచ్చి తీస్తా అన్నాడు. అంటే ఆ రోజు వినాయక్ గారు ఆ మాట అంటాం అనేది వెరీ 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 బిగ్. అంటే ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ దట్ హీ సెడ్ దట్. సో అందుకు తప్పకుండా వినాయక్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారికి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు ఆ రోజు అన్న మాట మా అందరికీ చాలా ధైర్యం ఇచ్చింది. అండ్ లాంగ్ స్టోరీ షార్ట్, సుకుమార్ గారు 1 week షూట్ చేసాం. ఎలా చేస్తారనేది 1 week షూట్ చేసేసి ఫస్ట్ 1 week ట్రయల్ షూట్ లాగా అనమాట. బాగుంటే సినిమా ముందుకు వెళ్తుంది, లేదంటే ఇక్కడతో మనం డిసిషన్ తీసేసుకోవచ్చు, ఇంతతో పోయింది అనుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్లో షూట్ చేస్తే ఆయన ఫెనామినల్గా తీశారు. ఆయన ఫెనామినల్గా తీసి ఆయన మెచ్చుకునే మాతానికి వెంకటేష్ గారు ఎడిటర్ మెచ్చుకునే విధానం, మా ఫాదర్ మెచ్చుకునే విధానం, అందరికీ వీ హ్యాడ్ అ గట్ ఫీలింగ్ దట్ హీఈస్ గోయింగ్ టు బీ సమ్ గ్రేట్ సెన్సేషన్. ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఇంకా దేవితో అసోసియేషను, దేవి పాటలు, ఫీల్ మై లవ్ సాంగ్ విన్న వెంటనే మెంటల్ ఎక్కిపోయింది. ఇంకా నాకేంటంటే నేను డ్యాన్స్ బాగా చేస్తా, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి. నాకు ఇప్పుడు వచ్చింది ఒక కేక్, ఒక సినిమా మొత్తం దొరికిందల్లా తెలిసిందల్లా పెట్టేయాలి, ఈ సినిమాలో పెట్టేసి నేను ఏంటో అట్లీస్ట్ ఒక మార్క్ అయినా వేసుకోవాలి అని ఒక వెయిటింగ్. తక్కదిమ్మితో ఒక సాంగ్ వచ్చింది. ఇంకా ఇంకా నాకు బాగా గుర్తుంది, దిల్ రాజు గారు నాకు బేసికలీ న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. నైట్ అంతా పార్టీ చేశాను నేను, 31st నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ గుండ్లో రాయేశారు షూటింగ్ ఉందని. ఐ సెడ్ వాట్, షూటింగా? తక్కదిమ్మితో ఎక్కడ ఒక లొకేషన్, స్పెషల్ లొకేషన్ పర్మిషన్ వచ్చింది, వెళ్ళి షూటింగ్ చేయాలంటే నేను ఎస్ గంగవరం, కరెక్ట్గా చెప్పారు. గంగవరంలో అసలు అసలు షూట్ చేస్తున్నాం. నేను అనుకున్నా లైఫ్లో మళ్ళా నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే ఆ రోజే తెలుసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో మ్యాక్సిమం 1 or 2 ఇప్పటి వరకు నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే నేను మ్యాక్సిమం 9, 9:30, 10 మ్యాక్సిమం పడిపోతా. 8 hours పడుకుంది నేను షూటింగ్కి వెళ్ళలేను. సో నేను నేర్చుకున్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెసన్స్ అదే నన్ను చాలా కాపాడింది. ఆ డిసిప్లిన్ నన్ను చాలా కాపాడింది. ఇలా ఎన్నో జర్నీస్ చేసి ఇంకా నేను ఆ సినిమా ఏంటి అనేది నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే దట్ ఫిలిం ఈజ్ నాట్ జస్ట్ అ ఫిలిం, అదొక టైం. ఆ టైంలో ఏంటంటే దిల్ రాజు గారు హీ హ్యాడ్ టు ప్రూవ్ హిస్ బెస్ట్ పాయింట్. బికాజ్ ఆయన ఒక పార్ట్నర్షిప్లో సినిమా చేశారు, ఆయన సోలోగా వచ్చారు. సోలోగా ఆయన ఎంత తీస్తారు ఏంటో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది. ఈజ్ అ ఆల్మోస్ట్ ఒక న్యూ ప్రొడ్యూసర్, ఒక న్యూ డైరెక్టర్. ఒక సుకుమార్ గారిని ఒక న్యూ డైరెక్టర్, నేను ఒక నో బాడీ. సో ఆల్ ఆఫ్ అస్ అప్పుడే దేవి వాజ్ లైక్ ఫ్రెష్ న్యూ. అట్లీస్ట్ మా అందరిలో దేవి స్టార్. ఎందుకంటే తను అప్పుడు వర్షం చేస్తున్నాడు, ఆనందం సినిమా చేస్తున్నాడు. సో హీఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్. మేము అందరూ దేవి సాంగ్ ఇస్తాడు అని మేమందరం. అప్పటికి వర్షం రిలీజ్ అయింది. వర్షం రిలీజ్ అయింది, వెంకీ రిలీజ్ అయింది, నాకు గుర్తుంది. సో ఇది ఇలాంటి జర్నీ, ఇలాంటి టైము, ఈ టైంలో దేవి అసోసియేషను నేను బ్లాంక్ అయిపోతున్నాను నమ్మండి. ఎందుకంటే దిస్ ఫిల్మ్స్ మీన్స్ సో మచ్ దట్ ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక 10-12 people ఉంటారు. అందరూ డైరెక్టర్స్ అయ్యారు. ఈ సినిమా నుంచే మీకు బొమ్మరిల్ సినిమా వచ్చింది, ఈ సినిమా నుంచే మీకు కొత్త బంగారు లోకం వచ్చింది, ఈ సినిమా నుంచే ఎన్నో సినిమాలు, జోష్ గిష్ ఎన్నో సినిమాలు వచ్చినాయి. నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ కేమ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కొంతమంది ఏదో కలిసేవని కాదు. దట్ ఈస్ వన్ పాయింట్ వేర్ it changed the face of the industry during that time. It gave Dil Raju
one of the biggest producers to Telugu film industry, which changed the fate of Telugu film industry itself. సో ఇట్ వాస్ అ టర్నింగ్ పాయింట్. మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలుగు సినిమాలు ఇలా ఉంటాయంటే కాదు, ఇలా కూడా ఉంటుంది అనే ఒక సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్. ఇట్ వాస్ అ ఫెనామినల్ థింగ్ దట్ యునో దట్ ఫిల్మ్ ఆ టైమ్స్లో మీరు చూసిండాల్సింది. నాకు బాగా గుర్తుంది, సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఈ మెమరీ మొత్తం నాకు బాగా గుర్తుంది. ఒక మైండ్ సెట్ అనమాట. ఓపెనింగ్ డే నేను సుకుమార్ గారు మొత్తం కాపీ చూసి ఫుల్ ఎక్సైటెడ్గా వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తే సినిమా అప్పటికి 40%తోనే ఓపెన్ అయింది. ఫుల్గా ఓపెన్ అవ్వలేదు సినిమా, ఎందుకంటే కొత్త సినిమా 50% మెల్లిమెల్లిగా ఫిల్ అవుతుంది. వెళ్ళి చూసాం. బట్ చూసినంత వరకు మాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది. రిపోర్ట్ ఏమో 10 weeks రిపోర్ట్ అంట అని చెప్పారు. నేను డల్ అయిపోయా. ఏంటి 100 days సినిమా కాదా? టాపిక్ ఎందుకు రావట్లేదంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్. నేను మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడతా, కొంచెం అటు ఇటుగా మాట్లాడతానేమో అని టెన్షన్ వస్తుంది. సో నేను చాలా కంట్రోల్గా మాట్లాడతాను డార్లింగ్. I like to keep it brief and give only simple statements so you get the gravity of the rest of it. And people are very intelligent. They get it. If there's any one person in my life who has changed my life in the most, one thing, in life lo, if I look back even 25, 30, 40 years after, if I'm there and I look back in my life, who's that one single person that had the maximum impact in your life? I would say it's none other than my director, Sukumar garu. I can't think of another person who's even remotely close. ఎందుకంటే మా అసోసియేషన్తో నా లైఫ్ మారిపోయింది. అంటే ఎలా అంటే ఎటు వెళ్ళాలి, ఒక ట్రైన్, ఒక ఇంజిన్ లాంటి నేను ఎలా ఇలా ఫారెస్ట్లో వెళ్తున్నా, ఇలా వెళ్తున్నా ఒక ట్రైన్కి ఏమి లేదు, లైక్ దిస్ నో ట్రాక్స్, దిస్ నథింగ్. ఆర్య అనే సినిమా ఆ ట్రైన్ తీసుకొచ్చి ఆ ట్రాక్లో పడింది. ఈ ట్రాక్లో ఫాస్ట్ వెళ్తానా, స్లో వెళ్తానా, ముందుకు వెళ్తానా, వెనక్కి వెళ్తానా అనేది నా పర్టికులర్ జర్నీలో ఉండే స్ట్రగులే. కానీ ట్రాక్ అయితే ఎక్కిన ఫిలిం అయితే ఆర్యనే, నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. అండ్ ఆ ఫిలింకి ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అనేది యూ గైస్ కాంట్ ఇమాజిన్ ఎట్ దట్ టైం. అంటే మేమందరం కొత్త వాళ్ళం, మాకు సీనియర్ టెక్నీషియన్ దేవిశ్రీ ప్రసాద్ అనమాట. అంటే అతను హీ వాజ్ లైక్ బూమింగ్ అంటే ఆనందం సినిమా, షేక్ ఆడియో, వర్షం, పిచ్చెక్కిపోయే ఆడియో. ఆ తర్వాత వెంకీ సినిమా మాస్ హిట్. ఆ తర్వాత ఆర్య వస్తే ఈ సాంగ్ ఆ సాంగ్ లేదు, ఫీల్ మై లవ్ సాంగ్ బ్లాక్ బస్టర్. వేసిన వెంటనే సాంగ్ ఫస్ట్ అది రిలీజ్ చేసాం, బ్లాక్ బస్టర్. ఆ తర్వాత ఆన్ టెంపుల్ పులోరం మాసీ హిట్. ఆ తర్వాత ఏదో ప్రియరాగం మెలడీ హిట్, యూ రాక్ మై వరల్డ్ యంగ్ హిట్, తక్కదిమితం డాన్స్ హిట్. ఇంకా ఒక హిట్ కాదు, బ్లాక్ బస్టర్ ఆడియో ఇచ్చిన మా దేవి. హీ జస్ట్ ఎస్కలేటెడ్ ద ఫిలిం టు అనదర్ లెవెల్. అండ్ నాకు బాగా గుర్తు, ఆ రోజుల్లో ఈ 30 seconds 20 seconds టీజర్స్ ఇచ్చేవాళ్ళు. జెమినీ టీవీలో 20 టీజర్ వేసే దాన్ని బట్టే సినిమా వైబ్ ఏంటని కనుక్కునేవాళ్ళం. ఫీల్ మై లవ్ టీజర్కి విజువల్స్ వేసాం. రత్నవేల్ గారు కెమెరా పెడుతుంటే నేను నమ్మలేకపోయాను. నేను అన్నా, ఐ రిమెంబర్ షోరూమ్, రత్నవేల్ గారు కుప్పతట్లో కెమెరా పెట్టినా మీరు స్విట్జర్లాండ్లో తీస్తున్నారు సార్ దీన్ని. ఇంకెంతకంటే, ఎందుకంటే అదొక డిచ్, అదొక యూనివర్సిటీ వెనకాల ఉన్న ఒక చెత్త కుప్ప. అక్కడ ఆయన కెమెరా పెట్టినా కూడా అద్భుతంగా తీస్తున్నాడు తెలుసా. జస్ట్ ఆయన ఫ్రేమ్ బయట అంతా చెత్త ఉంది, ఫ్రేమ్ లోపల మాత్రం అద్భుతం ఉంది. సో అంత బ్రిలియంట్, అక్కడ ఏమీ లేని చోట నాకు రత్నవేల్ గారు చూసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, యాజ్ ఎ టెక్నీషియన్, ఇట్ ఈస్ నాట్ వాట్ యు హ్యావ్, ఇట్ ఈస్ వాట్ వన్ సింగిల్ పర్సన్ బ్రింగ్స్. ఇట్ ఈస్ ద హ్యూమన్ మ్యాజిక్. అంటే ఫోటోగ్రఫీ అనేది ఆర్ట్ అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు, టేస్ట్కి సంబంధించిన విషయం అని నేను రత్నవేల్ గారిని చూసి నేర్చుకున్నాను. అది థ్యాంక్ యూ. ఇలాగా ఈ జర్నీలో నాకు ఎంతోమంది హెల్ప్ చేశారు. అండ్ స్పెషలీ అండ్ మై హోల్ జర్నీ ఇన్ దట్ ఫిలిం, థ్యాంక్స్ టు ఆల్ మై ఆర్టిస్ట్. శివ్, స్టార్టింగ్ ఫ్రమ్ యూ, ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, ఆర్య ఇస్ నాట్ దేర్. ఇట్ క్యాన్ నాట్ బీ, ఇట్ విల్ నాట్ బీ ఆర్య ఇఫ్ యూర్ నాట్ దేర్. అండ్ థ్యాంక్స్ టు మై యాక్ట్రెస్ అను మేతా, ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఆర్య సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు. అను, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, ఆర్య ఇస్ నాట్ దేర్. అండ్ ఆ సినిమాలో సెకండ్ యాక్ట్రెస్ విద్య, థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఆఫ్ మైన్, బబ్లు, చిత్రం సీను,
అప్పుడు లేకపోయినా కూడా వేణుమాధవ్ గారు, ఎవ్రీబడి ప్లేడ్ సచ్ అ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ ఫిలిం. సునీల్ గారు, ఇంకా నేను ఎవరైనా ఆర్టిస్టులు మర్చిపోయి ఉంటే క్షమించండి. ఆల్ మై ఆర్టిస్ట్, ఎస్పెషలీ థ్యాంక్ యూ డార్లింగ్. దీని గురించి చెప్పాలి. నా అభి సారీ, షీఈస్ అ ఫెనామినల్ డాన్సర్. నాకు అసలు డ్యాన్స్ రాదు, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను ఏదో నన్ను డ్యాన్స్ చేయమంటే నేను డ్యాన్స్ చేయగలను, కానీ ఒక సీక్వెన్స్లో ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఒక 10 స్టెప్స్ బ్యాక్ టు బ్యాక్ చేయాలంటే నాకు ఆ ఫార్మాట్ అలవాట్లేదు. నేను ఫ్రీ స్టైల్లో చేయగలను తప్ప నాకు అసలు తెలీదు. రిహార్సల్కి వస్తే ఆ అమ్మాయి 5 minutes చేసి వెళ్ళిపోయింది. నేను షాక్, ఏంటి 5 minutes నేర్చుకుని వెళ్ళిపోయింది. నాకు 3 hours పట్టింది. 2.5 hours నేను ఇంకా రూమ్లో టింగ్ 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 అంటే చేస్తూ ఉన్నా. ఆ అమ్మాయి అలా చేసి వచ్చి వెళ్ళిపోయింది. షార్ట్ పెడుతూ ఉంటే అసలు నా గురించి 1 more అవుతుంది, కానీ ఆ అమ్మాయి అలా 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 చేస్తుంది. అప్పటికి నుంచి ఇప్పటి వరకు అదే గ్రేస్. అబ్బి ఫెనామినల్. యునో ఐ కెనాట్ సే ఆర్యా, నోబడీ కెన్ టాక్ అబౌట్ ఆర్యా వితౌట్ ఆ అంటే అమలాపురం సాంగ్. యునో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ దట్ ఎవరో ఒక యాక్ట్రెస్ రావాలి, రాలేకపోయింది. ఒక లాస్ట్ మినిట్లో ఎవరో ఒకరు ఉంటే మా కొరియోగ్రాఫర్ మాస్టర్ ఒక చాయిస్ తీసుకుని, లేదు సార్ నన్ను నమ్మండి, అమ్మాయి చాలా మంచి డాన్సర్ అంటే మాస్టర్ని చాయిస్ మీద వెళ్ళి తీసుకుని ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ దేర్ సో మెనీ ఆర్టిస్ట్ ఇన్ దట్ ఫిలిం. అప్పుడు నా బాగా గుర్తుంది, అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా చూసి సుబ్బరాజు వీ లైక్ దిస్ ప్రెసెంట్ సో మచ్, తినే విలన్గా కావాలని చెప్పి, అలాగే 7 రోజులు అని చెప్పి 30 రోజులు కదా. సో ఎవ్రీబడి హ్యాస్ బీన్ సచ్ అ, థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్ యూ సో మచ్ నన్ను బాగా కొట్టినందుకు. బట్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ సచ్ అ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, ఆల్ మై కెమెరామెన్, మై ఎడిటర్స్, అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీబడి. నేను ఎందుకు ఇంత థ్యాంక్ యూ చెప్తానంటే మీరందరూ కలిస్తేనే ఆర్య అయింది. అండ్ ఆ సినిమాలో మీరందరూ మీ బెస్ట్ ఇవ్వటం వల్ల దాంట్లో మ్యాక్సిమం బెనిఫిట్ పొందింది నేను, కాబట్టి ఐ హ్యావ్ ద హైయెస్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందుకు బోరింగ్ అయినా కూడా అన్నిసార్లు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ మై నిక్కీ. నాకు ఆయన చాలా మంచి షాట్ చూపించారు ఒకటి, నాకు మొత్తం సినిమాలో, నా సినిమాలోనే కాదు, నాకు జనరలీ ఎవరి సినిమాలు వాళ్ళకి నచ్చవు, చూడలేము, తిరిగి చూడలేము. కానీ ఎన్నేళ్ళైనా కూడా ఎప్పుడో ఒక్క షాటో, ఎప్పుడో ఒక మూమెంటో మనం నచ్చుతాం. అలాంటిది నేను ఎన్నేళ్ళైనా కూడా ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ షాట్. మీరు నంబర్ 3 రోజుల్లో, అదే సుకుమార్ గారు అంటే 3 రోజుల్లో సినిమా రిలీజు, డబ్బింగ్ చెప్తున్నా, మిక్సింగ్ జరుగుతుంది, చిన్న కరెక్షన్స్ జరుగుతున్నాయి, మధ్యలో డార్లింగ్ దిల్ రాజు గారు ఒప్పుకున్నారు, అర్జెంట్గా షూటింగ్ చేయాలి. అసలు వాట్, షూటింగా ఏంటి, స్టెప్పా ఇప్పుడా అని వెళితే వాటర్ పైప్ పడాలి. వాటర్ పడుతుంటే ఒక టేక్ చేసాం, సరిగ్గా రాలేదు, వాటర్ అయిపోయింది, ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి. ఏంటి తడిసిపోయి ఉన్నాను ఇప్పుడు నేను, ఇప్పుడు ట్యాంక్లో నీళ్ళు లేవు. అసలు మరి లేదంటే ర్యాండ్ ఈజ్ లైక్ బన్నీ వాటర్ ఇలా ఇంకా పన్ను అవలదా సార్, ఏంటి సార్ వాటర్ అన్నారు అదన్నారు. నేను డబ్బింగ్ మధ్యలోంచి అదే బట్టలతో వచ్చాను తెలుసా. నేను కాస్ట్యూమ్ కాదు అది, నేను డబ్బింగ్ చెప్పేప్పుడు రూమ్ చలేస్తుందని వేసుకునే జాకెట్ అది, యాజ్ డేస్ వచ్చి షూట్లో రోల్ చేస్తాను. ఎందుకంటే కాస్ట్యూమ్ మార్చుకునే అంత ఇది కూడా లేదు. అప్పటికప్పుడు వచ్చి చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఐ వాజ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్ షాట్. ఇట్ స్టేడ్ యాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్వీటెస్ట్ మెమరీస్ ఇన్ దాట్ మూవీ. థ్యాంక్ యూ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఆ సినిమా చేసిన వాళ్ళలో, ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే దట్ ఫిలిం హ్యాస్ అ హ్యూజ్ పార్ట్. ఇందాక సుకు అన్నాడు సార్, నేను 2 కాళ్ళ మీద ఉంచున్నాను, నా ఈ 2 కాళ్ళ అడుగులు ఆర్య. అక్కడి నుంచి మొదలైతే ఎంతవరకు తెలీదు, పుష్ప. ఇక్కడ వరకు అయితే పుష్ప. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఐ నో ఇట్స్ లేట్, బట్ ఇట్స్ బీన్ అ ఫెనామినల్ అండ్ ఎప్పుడో కానీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు. అండ్ చాలా నాకు బాగా నచ్చిన గొప్ప కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఆ సినిమా స్టార్ట్ అయిన డైరెక్టర్ సుకుమార్ గారు, హీఈస్ ఆన్ ద టాప్ ఆఫ్ ది గేమ్. ఆఫ్టర్ 20 years హీఈస్ ఇండియాస్ ఆల్మోస్ట్ నంబర్ 1 డైరెక్టర్ రేంజ్లో, వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంట్రీ లెవెల్లో ఉన్నారు. దిల్ రాజు గారు ఈస్ బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ నాట్ జస్ట్ సౌత్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా. అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ టు బ్యాక్ బిలియన్స్ ఆల్బమ్స్ ఇచ్చిన, హీఈస్ ఇన్ ద టాప్ ఆఫ్ హిస్ గేమ్, రూలింగ్ ద ఎంటైర్ కంట్రీ విత్ హిస్ మ్యూజిక్.
అండ్ రత్నవేలు గారు ఈజ్ మేకింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఇన్ దిస్ ఇండియా, పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఎవ్రీబడి ఇన్ సచ్ హ్యూజ్ సక్సెస్ఫుల్ స్పాట్స్. అండ్ ఫార్చునేట్లీ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఐ హావ్ ఆల్సో బీన్ డూయింగ్ వెరీ 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 వెల్. అందరూ 20 ఏళ్ళ తర్వాత కూడా ఒక టాప్ ఆఫ్ ద గేమ్లో ఉన్నాం కాబట్టి ఇవాళ మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్ చేయగలిగాం. దానికి మమ్మల్ని టాప్ ఆఫ్ ద గేమ్ మీద నిలబెట్టిన ఆ తెలుగు ప్రేక్షకులకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ దిల్ రాజు గారు, ఈ సినిమా అందరం ఇచ్చుకున్నాం, కానీ దీన్ని సమప్ చేయాలంటే మాత్రం మన అందరికి ఇచ్చింది మాత్రం సుఖు. డార్లింగ్, నువ్వు లేకపోతే మేమందరం ఏం చేసినా it is the director who delivers the hit at the end of the day. It is the director who gives life to the every single body. We all thank you. You above all, thank you, darling. Thank you. It's you. It's you. And daddy, thank you so much for being a tough cookie. నువ్వు కరెక్షన్స్ చేయడం వల్లే సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బెటర్ అయిందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ ఇప్పుడు నాకు కొడుకు పుట్టిన తర్వాత, అప్పుడు నేను చాదస్తా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు నాకు కొడుకు పుట్టిన తర్వాత ఇందాక చెప్తూ ఉంటే నాకు అసలు మా నాన్నని ఎంత ఇష్టపడుతున్నాడో నాకు చాలా క్యూట్గా అనిపించింది. అంటే బ్రిడ్జ్ ఎగ్జాక్ట్లీ 20 feet ఉంది, అండ్ 20 feet ఇస్ జస్ట్ అబౌట్ దట్ మచ్. అక్కడి నుంచి వాటర్లో దూకుతున్నది ఇట్స్ జస్ట్ నథింగ్. అది ఫోన్ చేసి దిల్రాజు గారు, సార్ మీ అబ్బాయి దూకుతున్నాడంటే, లేదు దూకద్దు. 20 or 21 ఏజ్, లేదు అంటే కొడుకు మీద ఎంత కన్సర్న్ ఉంది, అసలు ఎంత ముచ్చటేసింది నాకైతే. లేదంటే రాజుగారు దూకిన తర్వాత నాకు బాగా గుర్తుంది, డాడీ ఫోన్ చేశారు, నేను ప్రామిస్ చేశా కరెక్ట్గా ఫేమ్ అవుట్లో మొత్తం అందరూ బోట్స్ పెట్టి అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి. అసలు సో క్యూట్ డాడీ, సో క్యూట్, సో క్యూట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. అండ్ యు ఆర్ స్పెషల్. నువ్వు ఎంత స్పెషల్ అంటే నేను సుకుమార్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. యు ఆర్ వెరీ స్పెషల్ బికాజ్ సుకు ఎప్పుడు అంటాడు, డార్లింగ్ ఎంతమంది చూసినా అరవింద్ గారు వేరు డార్లింగ్, నేను తన 100 సార్లు అని ఉంటాడు, అరవింద్ గారు వేరు డార్లింగ్. నాకు అరవింద్ గారు ఒక్కరే అలా అనిపిస్తుంది. నేను ఎవరికి భయపడను, నేను ఒక్క అరవింద్ గారికి భయపడతాను అంటాడు. అంటే దట్స్ ద లవ్ హీ హ్యాస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఆ టైంలో ఆ కథ విని నాకు ఎంతో మోరల్ బూస్ట్ ఇచ్చిన మా చిరంజీవి గారు, జస్ట్ దానికే కాదు, మా 125 days షీల్డ్ నేను ఏ పిచ్చలో అన్నానో అదే పిచ్చతో నాకు ఎంతో ఇష్టమైన చిరంజీవి గారు వచ్చి నాకు 125 days షీల్డ్ తీసుకుని ఆ సినిమా నాకు ఇంత మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చిన చిరంజీవి గారికి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. వీ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అండ్ లవ్ యూ. అండ్ అబవ్ ఆల్ ప్రేక్షకులకి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. మీరు ప్రేమించారు కాబట్టి ఇక్కడ ఉన్నాం మేము. మీ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మిమ్మల్ని ఖచ్చితంగా గర్వించే స్థాయికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ ఫీలింగ్ మై లవ్. అమేజింగ్ అల్లు అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అప్ ఆన్ స్టేజ్ టు క్లిక్ అ బ్యూటిఫుల్ పిక్చర్. థ్యాంక్ యూ. ఎస్, ఆల్సో వీ హ్యావ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఆన్ స్టేజ్. డెఫినెట్గా 20 years ఆఫ్ ఆర్యా అంటే మనం కేక్ కట్ చేయాల్సిందే. టీజర్తో, సాంగ్తో, ఇక మరింత కంటెంట్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి పుష్ప రాజ్ అస్సలు తగ్గేదేలే అంటూ అతి త్వరలో మన ముందుకు వస్తున్నారు. We are eagerly waiting for the movie Pushpa 2. Hearty congratulations once again to the whole team of Arya, and hearty congratulations to Pushpa 2 team on stage. Thank you so much everybody for joining the celebration.